ఛాలెంజ్‌ల్లో ఏం చెప్పాలి? ఎంతవరకు చెప్పాలి అనేది పెద్ద ఛాలెంజ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మరీను. రాజేశ్వరి గారు ఇంపాక్ట్ ఆహ్, లో ఉన్నటువంటి మెంటర్స్, ట్రైనర్స్‌లో ఏమంటారు స్టార్ పెర్ఫార్మన్స్‌లో ఆవిడ గూడా ఒకళ్ళు. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా తనదైన శైలిలో ఎవరికైనా అర్థమయ్యేలాగా, వాళ్ళ హృదయాలకి హత్తుకునేలాగా చెప్పటంలో ఇది. సరే ఇక నుంచి మిగిలిన విషయాలు భారతి గారు చెప్తారు. భారతి గారు వచ్చినట్టున్నారు. కానీ భారతి గారు మారుపేరులో వచ్చారు. భారతి గారు మాట్లాడండి. మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ మారుపేరు లేదు సార్. లేట్ అయిపోయింది. ఎన్ఎల్పి అవుతుంది పక్కన, అందుకోసమని. సారీ సార్, సారీ ఫర్ ద లేట్. ఇంకా నేనే చేయాలనుకున్నాను మేడం కోసం. నాకే ఆ అవకాశం అనేది వచ్చింది. థ్యాంక్ యూ సార్. అదే ఎన్ఎల్పిలో అదే చెప్తుంటారు కదా, ఏమనుకుంటే అదే వస్తుందని. వచ్చింది. అదే అక్కడ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేశ్వరి మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. రాజేశ్వరి మ్యామ్ కోసం ఇంట్రడక్షన్ చేయాలంటే మీ అందరూ నన్ను తిట్టుకుంటారు, ఇంత సగం సేపు క్లాస్ మీరే చెప్పేస్తే ఇంక మేమేం చెప్పాలి అనేసి. ఆవిడ కోసం అంత లిస్ట్ ఉన్నది. అందులోని ఎవరికైనా డబ్బు అయితే చాలా కష్టపడి సంపాదిస్తారేమో, తర్వాత నగలైతే చాలా కష్టపడి కొనుక్కుంటారేమో, కానీ ఈవిడ చదువు మాత్రం చాలా ఇష్టపడి చాలా సంపాదించుకున్నారు. సో ఎంఏ సైకాలజీ చేశారు, పాలిటిక్స్ చేశారు, నెక్స్ట్ ఇంగ్లీష్ చేశారు, దీంతో పాటు ఎంఈడి చేశారు. చాలా లిస్ట్ ఉందండి, ఓపిక్ గా వినండి. ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనందరం కూడా ఆవిడలాగే ఎంత ఎత్తు ఎదగాలని మనందరం కూడా కోరుకుందాం. ఎంఏ సైకాలజీ చేశారు, ఎంఏ పాలిటిక్స్ చేశారు, ఎంఏ ఇంగ్లీష్ చేశారు, ఎంఈడి చేశారు, డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మ్యారేజ్ అండ్ కౌన్సిలింగ్ చేశారు. 10 years స్కూల్లోని టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years అనేది లెక్చరర్ ఎక్స్పీరియన్స్ ఉంది, 7 years అనేది స్టూడెంట్ టీచర్ కౌన్సిలర్ గా కూడా ఆవిడ టీచ్ చేశారు. ఇవన్నిటితో పాటు చాలా ముఖ్యమైనది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఇది 100 పైగా స్కూల్స్ లోని డిఫరెంట్ స్కూల్స్ లోని చేశారు. సో అంతేకాకుండా ఈవిడ 2018 ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సైకాలజీ ఆస్పెక్ట్స్ మీద మేడం అనేది లార్జెస్ట్ కౌన్సిలింగ్ ఫర్ టీనేజర్స్ కి ఇచ్చారు. ఇంత అంటే ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటే గనక ఏదో బాగా ఏజ్ ఎక్కువైపోయి వృద్ధాప్యం వచ్చేసరికి బాగా లెర్నింగ్ వచ్చేసి జీవితానుభవాలు చెప్తారు. కానీ ఈవిడ ఈ వయసులోనే అందరికి ఇంత బాగా అద్భుతమైన టీచింగ్ ఇస్తున్నారంటే ఆవిడ ఇంకా చాలా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ కూడా. సో ఇంత మంచి లిస్ట్ ఉన్న మేడం ని చాలా గ్రేట్ఫుల్ గా, చాలా థ్యాంక్ఫుల్ గా ఇన్వైట్ చేస్తున్నాను. మేడం వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ మ్యామ్. Thank you so much ma'am. Thank you for your warm and overwhelming welcome. Thank you Nanduri sir. First మీరు ఇంట్రడ్యూస్ చేశారు. Thank you so much. Happy evening everyone. అందరు కూడా everyone please నవ్వండి. నవ్వండి, ఏం కొంపలు ఏం మునిగిపోయినాయి. ప్లీజ్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఏం ఉండదు, ఏదో బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళ దగ్గర నవ్వాలంటే భయం అండి. అదేం లేదండి, ఇట్స్ ఎ ప్రాసెస్. అది వచ్చేస్తుంది, అదేం లేదు. ఇట్స్ మీరు అవేం చూసి భయపడకండి. స్టడీస్ అవన్నీ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ వి చూస్, వాట్ వి గెట్, అంతే. అదేం లేదు. ఇప్పుడు మనం ట్రైనర్స్ కాబట్టి ఇయర్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ అప్ అయిపోయింది, మీరు నెక్స్ట్ లెవెల్ కి వచ్చారు. సో ఒకసారి నవ్వండి ప్లీజ్. ఐ ఆస్క్ ఎవ్రీవన్ టు హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేసెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఆన్ చేసుకోవడానికి ముందు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో టాస్క్లు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉండొచ్చు, లేకపోతే హ్యాపీగా నవ్వుతూ వచ్చి ఉండొచ్చు మనం. బట్ ఇవన్నీ ఎందుకు నవ్వమన్నాను అంటే, ట్రైనింగ్ ఫీల్డ్ లో వాట్ ఎవర్ హ్యాపెన్స్ వెన్ యూ గేట్ బయట వరకే, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద వెన్యూ, you are no more an individual and you will be known as a trainer. So trainer ki almost action camera start అనగానే ఒక ఆర్టిస్ట్ ఎలా అయితే స్ట్రైట్ గా వచ్చేస్తాడో వెనక అన్ని వదిలేసి, మనం కూడా ఆ వెన్యూలోకి ఎంటర్ అవ్వగానే we should carry that smile. ఎందుకంటే
మనం నవ్వుతూ ఉంటేనే మన ఆడియన్స్ కూడా మనం నవ్వుతూ ఉంటారు. మనం సీరియస్ గా ఉంటే సరే మనం నవ్వితే ఆయన ఏమనుకుంటారో, ఆవిడేమనుకుంటారో అని వాళ్ళు కూడా సీరియస్ గా పెట్టుకుంటారు. అప్పుడు చాలా కష్టం అండి. ఒక్కళ్ళు నవ్వకపోతే ఇబ్బంది. అక్కడున్న 40 మంది నవ్వకపోతే చాలా కష్టంగా ఉంటది. సో థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్. ట్రైనింగ్ లో స్వాట్ అనాలిసిస్ అంటే మీరు అది చూసినప్పుడు స్వాట్ అనాలిసిస్ అనే ఒక టైటిల్ చూసినప్పుడు ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఒక చిన్న ఐడియా ఉండుంటది. ఈ రోజు క్లాస్ లో ఇది చెప్తారేమో, లేకపోతే ఇది చెప్పొచ్చేమో అని. అలా మీకు ఏదైనా ఐడియా ఉంటే ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అండి. అంటే టైటిల్ చూడగానే మీకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది కదా. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. స్ట్రెంగ్త్, వీక్నెస్, నో చాలా హానెస్ట్ ఆన్సర్ అండి ఎవరు పెట్టారో. థ్యాంక్ యూ సో మచ్. యా, పర్సనల్ ట్రేట్స్, ఆపర్చునిటీస్, సంథింగ్ న్యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆసమ్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో కొంతమంది కొద్దిగా ఐడియా ఉంది, కొంతమందికి మొత్తం ఐడియా ఉంది, కొంతమందికి ఏం ఐడియా లేదు. సో బేస్డ్ ఆన్ దిస్ ఆన్సర్స్, దిస్ రెస్పాన్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ టుడేస్ సెషన్. ఎస్, ఇది స్వాట్ అనాలిసిస్ అనేది ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే మన లైఫ్ లో ఇఫ్ యూ వాంట్ టు గ్రో, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు పుట్ ఎ క్వశ్చన్. అంతేనా? ప్రశ్నతోనే పురోగతి, ప్రశ్నతోనే ప్రగతి. ఆ ప్రశ్న లేకపోతే జీవితం ప్రశ్నార్థకం అయిపోతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ అవర్ లైఫ్. యా, looking back into our abilities, weakness, strengths and opportunities. Okay, so thank you, wonderful answer. అలా క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా క్వశ్చన్ ఎందుకు వస్తుంది? ఇది ఇటెళ్ళాలా అటెళ్ళాలా అంటే ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎక్కడో డెసిషన్ తీసుకోలేకపోతాం. ఆ డెసిషన్ తీసుకోలేని కన్ఫ్యూజన్ స్టేట్ లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏదో ఒక డెసిషన్. కానీ అన్ని సందర్భాల్లో ఏదో ఒక డెసిషన్ ఏదోలా తీసుకోలేం. సరే ఇక్కడ లెఫ్ట్ కి వెళ్దాం, ఒకవేళ లెఫ్ట్ లో డెస్టినేషన్ లేకపోతే యూ టర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ రైట్ కి వెళ్దాం అనుకోవడానికి అన్ని సార్లు మనకి యూ టర్న్స్ అవకాశాలు జీవితంలో ఉండవు. అలాంటి యూ టర్న్ లేని అవకాశం ఒకటేసారి జీవితంలో తీసుకోవాల్సిన మల్టిపుల్ గోల్స్ ఉన్నప్పుడు ఒక గోల్ ని సెలెక్ట్ చేసుకొని వెళ్లాల్సిన సందర్భంలో మనం ఎంచుకున్న గోల్ లో అసలు ఆ ఫ్రేమ్ లో మనం ఫిట్ అవుతామా లేదా, ఆ ఫ్రేమ్ లో మనం ఫిట్ అవుతామా లేదా అనే ఆ గోల్స్ ఎంచుకునే క్రమంలో మనం ఒక అనాలిసిస్ చేసుకుంటాం. దీన్నే స్వాట్ అనాలిసిస్ అంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టూల్ అండి. టూల్ అంటే ఇదొక పరికరం లాంటిది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి. అంటే డాక్టర్ ఎలా అయితే స్టెథోస్కోప్ తోటి టెస్ట్ చేస్తారో, ప్రతి వ్యక్తి తన జీవితంలో తను ఎంచుకున్న కెరీర్ కావచ్చు, తను ఎంచుకున్న గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మల్టిపుల్ గోల్స్ వస్తూ ఉంటాయి. అంటే రెండు టెంప్టింగ్ గా ఉంటాయి అన్నమాట, కానీ ఒకటే ఎంచుకోగలం. అలాంటి సందర్భంలో స్వాట్ అనాలిసిస్ చేసుకుంటారు. ఈ స్వాట్ అనాలిసిస్ ఆల్బర్ట్ హాంఫ్రే అని ఆయన తన రీసెర్చ్ పేపర్ లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఒక బిజినెస్ అనలిసిస్ట్, ఒక బిజినెస్ ఎక్స్పర్ట్, ఆ రీసెర్చ్ పేపర్ కింద సబ్మిట్ చేసిన ఒక టూల్ ఇది. అప్పుడు ఆయన ఆ స్వాట్ అనాలిసిస్ అనేది సబ్మిట్ చేశారు. దాని తర్వాత ఇది రెగ్యులర్ గా ప్రాసెస్ లో ఒక టెక్నికల్ టర్మ్ గా బిజినెస్ కావచ్చు, ఇండివిజువల్ పర్సన్ కావచ్చు, మన కెరీర్ లో కావచ్చు, ప్రతి చోట ఎక్కడ అనాలిసిస్ చేసుకోవాల్సి వచ్చినా, ఎక్కడ గ్రోత్ దిశగా, అభివృద్ధి దిశగా, ఓ లక్ష్యాన్ని చేరుకునే దిశగా వెళ్ళాలనుకున్నప్పుడు మల్టిపుల్ గా ఉన్న అంశాలనంతా దగ్గర చేర్చుకొని ఒక గోల్ సెట్టింగ్ గా వెళ్ళేటప్పుడు చేసుకునే అంశం. సో ఇది పిల్లలకి అయినా సరే, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్లీజ్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ పిల్లలకి దిశానిర్దేశనం చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బిఫోర్ గోల్ సెట్టింగ్, బిఫోర్ కెరియర్ గైడెన్స్, వీ హ్యావ్ టు డూ ద స్వాట్ అనాలిసిస్. సో మనందరం కూడా ఇప్పుడు పబ్లిక్ స్పీకర్ గా స్టార్ట్ చేసి ట్రైనర్ అనే ఒక లెవెల్ అప్ కి వెళ్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఒక ట్రైనర్ గా, ఒక ట్రైనర్ ఇండివిజువల్ గా స్వాట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, అసలు ఆ ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఆ ట్రైనర్ కి సంబంధించిన స్వాట్ అనాలిసిస్ లో ఏ అంశాలు వస్తాయి అని చెప్పే ఒక చిన్న ప్రయత్నం నేను ఈ సెషన్ నుంచి చేయాలనుకుంటున్నాను. సో స్వాట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్వాట్ అనేది ఇట్స్ అబ్రివేషన్ ఫామ్. అబ్రివేషన్ లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదాన్ని చూపిస్తుంది. సో ఆల్రెడీ ఎస్ అంటే ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అండి.
ఎస్ అంటే ఏంటి? డబ్ల్యూ అంటే ఏంటి? చాలా సిన్సియర్ గా SW వరకే కడుతున్నారు. ఓ అంటే ఏంటి? అడిగిన దానికే చెప్తున్నారు. వెరీ గుడ్. వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఫ్రెండ్, ఈ 4 అంశాలు కూడా 2 రకాల ఫ్యాక్టర్స్ గా అనుకుంటా. ఏంటి అంటే, ఒకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్, 2 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గా ఉన్నవన్నీ వాటిలో మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. ఎక్స్టర్నల్ గా ఉంటుంది, బయట నుంచి వచ్చేవి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, అక్కడ ఆపర్చునిటీస్, స్ట్రెంగ్త్ ఉంటుంది. అక్కడ ఆపర్చునిటీస్, థ్రెడ్స్ ఉంటాయి. సో మనం ఈ స్వాట్ అనాలిసిస్ అనేది మీరు గమనించినట్లయితే స్క్వేర్ లాగా ఉంటుంది. 4 స్క్వేర్స్ కలిపితే ఒక ఫుల్ స్క్వేర్. అంటే ఇట్స్ డిసైడ్స్ అవర్ లైఫ్. ఎంతసేపు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయాలి అంటాం, బట్ ఇన్సైడ్ ద బాక్స్ ఏముంది, ఆ ఇన్సైడ్ ద బాక్స్ ఏముందో చూస్తేనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మనం ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. సో వైస్ వాట్, ఎందుకు చేయాలి అంటే, మన వీక్నెస్ ని ఆపర్చునిటీ స్ట్రెంగ్త్ గా మార్చుకొని థ్రెట్ ని ఆపర్చునిటీగా ఎలా మార్చుకోవాలి, ఎలా మార్చుకుంటాము అంటే, సో ఫస్ట్ అసలు మన స్ట్రెంగ్త్ ఏంది, మన వీక్నెస్ ఏంది మనకు తెలియాలి. సో ఈ అనాలిసిస్ ఎలా అంటే, స్ట్రెంగ్త్ ని, వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా ఎలా మార్చాలి, థ్రెట్ ని ఎలా ఆపర్చునిటీగా మార్చుకోవాలి అంటే, అసలు స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్ ఏంటని తెలుసుకోవడం కోసమే స్వాట్ అనాలిసిస్ చేస్తాం. సో నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు మీరు ఎంచుకున్న రంగం ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఎఫెక్టివ్ గా వెళ్ళడానికి ముందు ఈ స్వాట్ చేసుకుంటాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్ట్రెంగ్త్. ఎప్పుడు కూడా మనకి మనలో ఒక బలం ఏదైతే ఉంటుందో ఆ బలం గురించి ఆలోచిద్దాం. సో ట్రైనింగ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి వాట్ వుడ్ బి ద స్ట్రెంగ్త్, వాట్ వుడ్ బి ద స్ట్రెంగ్త్? స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా, ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా మనకి సంబంధించిన అంశాలు అయి ఉంటాయి. ఏంటవి? మన ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, మనకి ఉన్నటువంటి ఒక గోల్ ని సాధించాలి అనేటటువంటి ఒక సైకలాజికల్ యాటిట్యూడ్ కావచ్చు, ఒక పని చేయడానికి మనలో కొంచెం ఇంటిగ్రిటీ అంటాం. అంటే వాళ్ళు ఒక పని ఏదన్నా అంటే కనుక మొదలు పెడితే ఫోకస్డ్ గా దాన్ని కంప్లీట్ అయ్యే వరకు దాని మీద దృష్టి పెట్టి దాన్ని పర్ఫెక్ట్ గా చేసే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అది అంతేకాకుండా మనం ఫిజికల్ గా హెల్త్ ఎలా అయితే చూసుకుంటామో, సైకలాజికల్ గా హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ పర్సనల్ గా. ఎందుకంటే ఇండివిజువల్ గా మనం ఎంత బలంగా ఉంటామో, ఇంటర్నల్ గా ఎంత బలంగా ఉంటామో, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే వాటిని మనం తట్టుకోగలుగుతాం. ఇక్కడ సైకలాజికల్, ఫిజికల్ స్ట్రెంగ్త్ తీసుకుంటే దీనికి ఆపోజిట్ గా ఉండేవే వీక్నెస్ అవుతుంది. ఏంటి ఆ వీక్నెస్? మీకు హెల్త్ సరిగా లేకపోవడం, లేకపోతే ఫిజియోలాజికల్ గా మీ శరీరం మీకు సహకరించకపోవడం, లేకపోతే మీ యాటిట్యూడ్ అంటే లైక్ మనకున్న సైకలాజికల్ రిసోర్సెస్ ని, లేకపోతే మన ఆలోచన విధానం సరిగా లేకపోతే, మన చుట్టూ వనరులు ఉంటాయి, ఆ వనరుల్ని, ఆ రిసోర్సెస్ ని సరిగా వాడుకోలేకపోవడం, ఇవి వీక్నెస్ కిందకు వస్తాయి. అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనలోనే ఉండి, మనతోనే ఉండి, మనల్ని ఎదగనీయకుండా చేసే ఏ ఆలోచన అయినా, ఏ అలవాటైనా, ఏ ల్యాక్ ఆఫ్ స్కిల్ అయినా అది వీక్నెస్. సో మనల్ని ఎదిగే క్రమంలో మనకి సపోర్ట్ చేసే ఏ అంశమైనా, అది మన ఆలోచన విధానం కావచ్చు, మనం పని చేసే విధానం కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ వస్తాయి. సో వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్? ఒక ట్రైనర్ గా, ఒక ఇండివిజువల్ గా మనకు ఉండాల్సిన స్ట్రెంగ్త్ ఏంటి? మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటది? ఫస్ట్ వన్ ఇస్ డిసిప్లిన్. దాని గురించి మాట్లాడుతూనే సెషన్ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, అండ్ మీ కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఒక ట్రైనర్ గా మనం ఏ విషయం మీద అయితే ట్రైన్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రైన్ చేసే అంశం పట్ల మీకు ఒక నిబద్ధత ఉండాలి. ఆ అంశాన్ని మీరు నరనరాల్లో జీర్ణించుకోగలగాలి. ఆ కంటెంట్ మీద ఈజ్ ఆఫ్ ఫ్లో కావచ్చు, ఆ కంటెంట్ ని మీరు డెలివర్ చేసే విధానం కావచ్చు. సో ఏ కంటెంట్ అయినా డెలివర్ చేస్తుంటే ఎదుటి వాళ్ళ మనసునో, ఎదుటి వాళ్ళ మెదడునో తాకుతుంది ఖచ్చితంగా. మనం మాట్లాడుతుంటే మన మాట ఎదుటి వాళ్ళ మెదడుని తాకచ్చు, మనసుని తాకచ్చు.
సో కొన్ని అంశాలు ఎందుకు మెదడుని తాకుతాయి, కొన్ని అంశాలు ఎందుకు మనసుని తాకుతాయి అంటే మనం డెలివర్ చేసే విధానం అండ్ ఆ కంటెంట్ ని మనం ఓన్ చేసుకొని ఆ కంటెంట్ ని డెలివర్ చేసే విధానం కూడా ఉంటుంది. అంటే ఫిజియోలాజికల్ గా మీరు చేసేటటువంటి బాడీ లాంగ్వేజ్. అందుకే బాడీ లాంగ్వేజ్ మీద మీ క్లాసెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ 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 దాని మీద ఫోకస్ చేయడానికి మళ్ళీ క్లాసెస్ అరేంజ్ చేస్తూ ట్రైనర్ ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ప్రొసెస్ చేయాలి, మన బాడీ లాంగ్వేజ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళు తీసుకుంటారు అనేది మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. న్యాచురల్ గా ఉండాలి. అండ్ యు ఆల్ నో, మీరు కంప్లీట్ చేశారు 4 అత్యంత ముఖ్యమైన అంశాలతో ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేశారు. దట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్. సో మీ వాయిస్ మాడ్యులేషన్, మీ టొనాలిటీ ఏముంటుంది అనుకోవచ్చు. మీ టోన్ ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తుంది. మీ టోన్ ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తుంది. మీ టోన్ లో వచ్చే పిచ్ కావచ్చు, పేస్ కావచ్చు, మీరు ఇచ్చే పాజ్, ఎక్కువ పాజ్ ఇచ్చి ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్తే ఒక పాజ్ ఇచ్చారనుకోండి, అది మెదడుని తాకుతుంది. థాట్ ప్రొవోకింగ్, మీలో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. సో టోన్ కి ఎమోషన్ కలిపితే అది మనసుని తాకుతుంది. సో ఈ వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్. సహజ సిద్ధంగా మనలో ఇవి ఉంటే డెఫినెట్ గా ఇది మీ స్ట్రెంగ్త్. ప్లీజ్ చెక్ వన్స్, చెక్ లిస్ట్ రాసుకోండి. ఈ స్ట్రెంగ్త్ నాలో ఉందా? ఇప్పుడు నేను చెప్పిన అంశం అంటే కంటెంట్ ని ఓన్ చేసుకొని చాలా న్యాచురల్ గా డెలివర్ చేయడం, డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్, ఆన్ టైమ్ అసైన్మెంట్స్ కంప్లీషన్. సో కంటెంట్, మీ కంటెంట్, మీ ఒరిజినల్ కంటెంట్ లేకపోతే వేరే కంటెంట్ తీసుకున్నప్పుడు ఆ కంటెంట్ ని మీదైన స్టైల్లో డెలివర్ చేయడం అండ్ మీ కంటెంట్ ని మీరు మనస వాచ కర్మణ దాన్ని ఓన్ చేసుకున్నప్పుడు మీ వాయిస్ లో వచ్చే ఒక ప్యూరిటీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్ట్రెంగ్స్. చెక్ దిస్ వన్. ఇదేంటి? వీక్నెస్. దీస్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఇవి లేవా? ప్రాక్టీస్ చేయండి. మేక్ ష్యూర్. అండ్ కమింగ్ టు ద వీక్నెస్, ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద వీక్నెస్? అగైన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు కంటెంట్ ని కనుక ఓన్ చేసుకోకుండా మనకు తెలిసిన విషయమే చెప్తాను అని అనుకుంటే కుదరదు. ఎదుటి వాళ్ళకి అవసరమైన విషయం చెప్పాలి. ఎదుటి వాళ్ళకి ఏది అవసరమో అదే ఆ ట్రైనర్ మైండ్ సెట్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ చెక్ అబౌట్ ద స్ట్రెంగ్త్ విచ్ యూ హ్యాడ్. ఆ చెక్ లిస్ట్ ఈ రోజు నుంచి మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద వీక్నెస్, మళ్ళీ అగైన్ మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ ఏముండాలి? యూ హ్యావ్ టు వైడెన్ యువర్ గోల్ పోస్ట్. మీ థాట్ ప్రాసెస్ లో నాకు ఇది తెలుసు, ఈ విషయం మీద నాకు అవగాహన ఉంది, దీని గురించి నేను తెలుసుకోవాల్సిన పని లేదు అనే మైండ్ సెట్ ఉందా? ప్లీజ్ చేంజ్ ఇట్. అదే మీకు బ్యారియర్. ఎంత బలమైన చైన్ అయినా సరే, మీలో ఉన్న ఒక్క వీక్నెస్, అది థాట్ ప్రాసెస్ కావచ్చు, లేజినెస్ కావచ్చు, సైకలాజికల్ గా మనకుంటాయి. ప్రొకాస్టినేషన్ అంటాం. దేనికైనా వాయిదా పద్ధతి ఉంది, మార్చి ఆ పైన సెప్టెంబర్, అవన్నీ ఆ రోజులు. ఇప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి. సో అలా ఆ ప్రొకాస్టినేషన్ లో ఒక చైన్ లింక్ ఏదైతే ఉంటుందో అది కనుక లూజ్ అయింది, వీక్ అయింది అంటే దాని చుట్టూ మీరు ఎంత బలమైన చైన్ మీరు నిర్మించుకున్నా, ఎంత బలమైన వ్యక్తిత్వం లేకపోతే ఎంత బలమైన నాలెడ్జ్ మీరు పెంచుకున్నా, మీలో ఎన్ని సామర్థ్యాలు ఉన్నా, ఆ ఒక్క వీక్ లింక్ మిమ్మల్ని మార్కెట్ నుంచి పక్కకు లాగేస్తుంది. సో ఐరన్ ని ఎవ్వరు పాడు చేయవసరం లేదు. దాని తుప్పు దాన్నే నాశనం చేస్తూ ఉంటుంది. సో ఒక థాట్ ప్రాసెస్, సైకలాజికల్ గా ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోవాలి. మీ గోల్ పోస్ట్ ని వైడన్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? సో కంపేర్ యువర్ సెల్ఫ్. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ తోటి ట్రైనర్స్ ఎవరైతే ఇండస్ట్రీలో ట్రైనర్స్ ఉన్నారో ఆ ట్రైనర్స్ ని అబ్జర్వేషన్ స్కిల్ అన్నమాట. ఆ ట్రైనర్స్ ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళల్లో లేనిదేంటి, నాలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి, వాళ్ళలో ఉన్నదేంటి. ప్లీజ్ చెక్. ఇది రెండు వైస్ వర్సా, రెండు జరగాలి. ఇది జరగాలి అని అనుకోవాలి. ఇది చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ స్ట్రెంగ్త్. నాకంతా వచ్చు, ఐఎమ్ గుడ్ అట్ మై సబ్జెక్ట్, నేను నేను చాలా బాగా చెప్పగలను అనేది స్ట్రెంగ్త్ ఉంటాయి కదా కొంతమందికి. బై గాడ్ గిఫ్ట్ వచ్చేస్తుంది. ఒక చెరిష్మాటిక్ ఫేజ్ వస్తుంది, ఒక అట్రాక్టివ్ వాయిస్ ఉంటది, ఒక వండర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఉంటది.
సో అది చూసుకొని ఆ స్ట్రెంగ్త్ ఒకటి సరిపోతుంది అంటే అది నడిపిస్తుందా అంటే అది కొంతవరకే నడిపిస్తుంది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. నెక్స్ట్ ఆ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో సైకలాజికల్ బ్యారియర్స్ తో పాటు మనం పెరిగిన వాతావరణం, మనం పుట్టి పెరిగిన కల్చర్, ఇదంతా కూడా బ్యారియర్. ఇదంతా కూడా చాలా సార్లు ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఫీల్డ్ లో మనకి వీక్నెస్ గా ఉంటాయి. సో దోస్ థింగ్స్ ఆర్ ఆ కల్చరు అవన్నీ కనుక మీకు వీక్నెస్ గా అనిపిస్తే ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. అందుకనే ఆ జోన్ లోంచి బయటికి రమ్మని చెప్తాము. సైకలాజికల్ గా ఇంటర్నల్ గా ఉండే స్ట్రెంగ్త్, వీక్నెస్ ఇవన్నీ మనలో ఉంటాయి, మనం మార్చుకుంటాం. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ లో ఆపర్చునిటీస్, అవకాశాలు ఉంటాయి. ఎలా ఉంటాయి అవకాశాలు? చూడండి, అవకాశాలు ఎక్కడైతే వీక్ గా ఉన్న మీ మైండ్ సెట్ ని, మీ సైకలాజికల్, మీ ఆలోచన ధోరణిని, ఒక అంశం పట్ల మీకున్న దృక్పథాన్ని కనుక మీరు మార్చుకొని, మీ గోల్ పోస్ట్ వైడ్ చేసుకొని 360 యాంగిల్లో మీరు కనుక ఒక విషయాన్ని కానీ లేకపోతే మన ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీని కానీ మనం అర్థం చేసుకోగలిగితే, మనకు ఒక కథ చెప్తారు కదా, మూడు చేపలు కథ చెప్తారు కదా, ఏంటది? మందమతి, సుమతి, కాలమతి, రైట్? ఆ మూడు చేపల కథలో ఒకళ్ళు చాలా ముందు, అంటే ప్రొజెక్షన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మనకంటే ముందు వెళ్ళి ఆలోచించగలుగుతారు. ఆ ప్రొజెక్షన్ తోటి ఆలోచిస్తారనమాట. ఎలా? అప్డేషన్. ఈ కోర్స్ చేస్తే, ఈ బుక్ చదివితే ఇది నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది అని. సో ద మొమెంట్ వి స్టార్ట్, మేము ఒక్కసారి కంటెంట్ ప్రిపరేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఐ జనరల్లీ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీవన్, ఈ రోజు నుంచి మీరు చూసే యాంగిల్ మార్చుకోండి. ప్రకృతిలో ప్రతి ఆకులో, ప్రతి పుష్పంలో మీకు కంటెంట్ కనిపిస్తుంది, మీ చుట్టూ మీకు బోల్డ్ అంత కంటెంట్ కనిపిస్తుంది. అలా చూసే క్రమంలో ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ లో ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తాయి. హ్యావ్ యూ అబ్జర్వ్? లుక్ ఎట్ దట్ పిక్చర్. మనలాంటి మనమే చాలా మంది చిన్న జార్లో పడి కొట్టుకుపోతున్నాం. సో ఎవరినో ఒకళ్ళు తీసుకొస్తారు, these people earned 1 crore rupees in this pandemic అని వాళ్ళని మనకు పరిచయం చేస్తారు. సో that person is the one who jump into the big ball. అండ్ అక్కడ చూసారు, అక్కడ కాంపిటీషన్ లేదు. మీ కంఫర్ట్ జోన్ వదిలి ఆ ప్రొజెక్షన్ తో ముందుకు వెళ్తే మీకు నచ్చినంత. సో కంఫర్ట్ జోన్ లో ఉంటే, ఉన్న చోటే ఉంటే, ప్రొజెక్షన్ లేకపోతే, కొత్త అప్డేషన్ లేకపోతే కొత్త అవకాశాలని అందిపుచ్చుకోలేము. అయితే చాలా సార్లు ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే, సపోజ్ మనం లాంగ్వేజ్, కొంతమంది సిటీలో చదువుకుంటారు, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు. సో వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టాల్సిన పని లేదు. సో లాంగ్వేజ్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. వాళ్ళు చదువుకున్న స్కూల్ వాళ్ళకి ఆపర్చునిటీ, వాళ్ళ టీచర్ ఒక ఆపర్చునిటీ. బట్ మనకి ఆ ఆపర్చునిటీస్ లేవు అనుకుంటే we have to update that. We have to create that opportunity to learn new skills, new language. The training industry లో ఆపర్చునిటీస్ ఏంటి మరి? ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటాయి ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ అంటే, నో డౌట్ అండి, the contacts you makes in the society, your network is your net worth. And these days opportunities, external opportunities, utilization of social media in an effective way. అవునా? అల్గారిథం అందరిని ఆడేస్తుంది. ఒక్క 5 seconds or 10 seconds కి మించి ఒక వీడియో చూస్తే రేపటి నుంచి మీకు ఆ వీడియో సజెషన్సే వస్తాయి. మరి మీ ప్రమోషన్ అలా వెళ్తే, మీ ప్రమోషన్ ని వాళ్ళు అలా చూస్తే రేపటి నుంచి అవే ప్రమోషన్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో ఆపర్చునిటీ ఏంటి అంటే సోషల్ మీడియా. హౌ యు ఆర్ యూటిలైజింగ్ ఇట్, ఆ టెక్నికల్ నాలెడ్జ్ ని మనం ఎలా ఎంపవర్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాం, ఇంతకు ముందులా కాలేజ్కి వెళ్ళే పని లేదు, ఇంతకు ముందులాగా డబ్బులు ఖర్చు పెట్టుకొని బయటకు వెళ్ళే పని లేదు. మీకు బుక్ రివ్యూ ఇచ్చి ఆ బుక్ రివ్యూకి సంబంధించిన పీడిఎఫ్లు, బోల్డ్ బుక్స్ దొరుకుతున్నాయి. జస్ట్ అ క్లిక్ అవే, యువర్ ప్రోగ్రెస్ ఈస్ అ క్లిక్ అవే. అంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దోస్ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ట్రైనర్, ఎన్హాన్సింగ్ అవర్ స్కిల్స్. అది లాంగ్వేజ్ కావచ్చు, మన ట్రైనింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కాన్సెప్చువల్ లెర్నింగ్ కావచ్చు,
ఈ ఆపర్చునిటీస్ అసలు నీషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాట్ ఈజ్ యువర్ నీషి అంటాం. సో మీరు ట్రైనింగ్ ఇండస్ట్రీలో నేను అందరం ట్రైనింగ్ ఇండస్ట్రీలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే నీ బలం ఏంటి అని ఎవరన్నా అడిగినప్పుడు నేనే నా బలం అని చెప్పడం కాదు, దిస్ ఈజ్ మై కోర్ స్ట్రెంగ్త్ అని 1 or 2 టాపిక్స్ మీరు ఎఫెక్టివ్ గా కాన్ఫిడెంట్ గా ఇవ్వగలగాలి. వేర్ యూ కెన్ ఆ టాపిక్స్ లోంచి మీ నీషి బయటకు వెళ్తుంది. ఎందుకంటే మీరు జనరల్ గా ఈజీగా ఉన్న టాపిక్స్ వైపే చాలా మంది ఇష్టపడరండి. ఆ టాపిక్ ని వాళ్ళు కనెక్ట్ అయితేనే ఇష్టపడతారు. కనెక్ట్ అయ్యారంటే వాళ్ళ ఫోకస్ ఆ టాపిక్ మీద ఉంది అంటే మీ సైకలాజికల్ గా మనకు తెలియకుండానే మన నీషి వైపు మనం చూస్తూ ఉన్నాం. సో టక్కుని ఈ రోజు ఇక్కడ ఉన్న ఇంతమందిలో మీకు మీ ఫేవరెట్ టాపిక్ ఏది, మీరు రేపు ఏ టాపిక్ ఇప్పటికిప్పుడు చెప్పమంటే చెప్పగలరు అని అడిగితే ఫేవరెట్ టాపిక్ వేరే ఉంటది, వాళ్ళు చెప్పగలిగే టాపిక్ వేరే ఉంటది. కావాలంటే చెక్ చేసుకోండి. చాలా కొద్ది మందిలో మాత్రమే ఫేవరెట్ టాపిక్ చెప్పగలిగే టాపిక్ ఒకటే ఉంటుంది. సో ఆ నీషి అనాలి అంటే ఆపర్చునిటీస్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ నీషి మీకు అర్థమవుతుంది. అలా ఆ ఆపర్చునిటీస్ ఏమున్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ టు ఆన్లైన్, ఆన్లైన్ టు ఆఫ్లైన్ చాలా క్విక్ గా షిఫ్ట్ జరిగిపోతూ ఉంది, అవునా? రేపు ఫస్ట్ నుంచి స్కూల్స్ అంటారు, మళ్ళీ రేపు రాత్రి జీవో రావచ్చు, మళ్ళీ ఆన్లైన్ క్లాస్ రావచ్చు. సో ఆ షిఫ్టింగ్ అనేది చాలా డ్రాస్టిక్ గా జరుగుతుంది కాబట్టి ఆపర్చునిటీస్ కూడా యూ హ్యావ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ. హౌ ఎంత తెలివిగా మనం ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా అలా చేసుకోవాలి అంటే అసలు వాటి గురించిన అవగాహన, కనీస అవగాహన మనకు ఉండి తీరాలి. యా, థ్రెట్స్ అగైన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఏంటి ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్? మీకు తెలుసో లేదో, ఒక 10 years బ్యాక్ ఎంసీఏ వాజ్ ద బూమింగ్ కోర్స్. ఎంసీఏ సీట్లే దొరకలేదు, కానీ ఆ సీట్లు దొరకని బ్యాచ్ పాస్ అవుట్ అయి బయటకు వచ్చేసరికి ఎంసీఏకి ఆపర్చునిటీస్ లేవు, ఎంసీఏ వాళ్ళకి అసలు ఉద్యోగాలే లేవు. సో ఇవి థ్రెట్స్ మనకు తెలియదు. మనకు తెలియకుండా మనం ఎంచుకున్న రంగం ఒక్కొక్కసారి కొన్ని కుదుపులకు గురవుతూ ఉంటుంది, తెలీదు. ఇప్పుడు ట్రైనింగ్ ఇండస్ట్రీ కూడా అలాంటి కుదుపులకే గురైంది 2020 మార్చ్ లో. బికాస్ ఆఫ్లైన్, ఆన్లైన్, జూమ్ ఎవరికి తెలియదు. సో ఇది ఈ థ్రెట్ యాక్చువల్ గా ఇది సమాజానికి థ్రెట్, జూమ్ వాడికి ఆపర్చునిటీ. అసలు జూమ్ చాలా మందికి తెలియదు, చాలా ఏదో కొద్ది కార్పొరేట్ కంపెనీస్ లో వాళ్ళకి మీటింగ్స్ కి వాడుకునేవాళ్ళు. ఇది కూడా ఆలోచించుకోవాలి, ఎవరికి థ్రెట్, ఎవరికి ఆపర్చునిటీ. సో మన థ్రెట్స్ మనం ఆలోచించుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇక్కడ మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్నెస్ థ్రెట్ అనేది ఆరోగ్యానికి సంబంధించిన థ్రెట్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇండస్ట్రీలో ఎకనామిక్ స్టేటస్, ఆ బూమింగ్ ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ ఏరియాలో ఆ బూమింగ్ ఉంటుంది, ఆ బూమింగ్ కి సంబంధించి మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మనం ట్రైనింగ్ లో వెళ్తే గనక బిహేవియరల్ ట్రైనర్ గా, సేల్స్ ట్రైనర్ గా డోర్స్ ఓపెన్, ఆపర్చునిటీస్, ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలుసా మీకు. బిహేవియరల్ ట్రైనర్ అండ్ సేల్స్ ట్రైనర్. సో మీరు ఏ ఫ్రేమ్ లో ఫిట్ అవుతారు? ఇఫ్ యూ గుడ్ అట్ బిహేవియరల్ ట్రైనర్, ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్ ఆర్ మీకు కాంప్లిమెంట్ అవుతున్నాయా, అవ్వట్లేదా? ఆ కాంప్లిమెంటింగ్ గా ఉండే ఏదైనా క్వాలిఫికేషన్ నేర్చుకోండి. బికాస్ ట్రైనర్ హ్యాస్ టు గివ్ అథెంటిసిటీ. మనం తీసుకున్న కంటెంటే కాదు, ఒక అంశాన్ని చెప్తున్నాము అంటే నేను ఈ పలానా రీసెర్చ్ ఆర్టికల్లో చదివాను అని చెప్పగలిగాను. సో ఇది ఈ అప్డేషన్ లేకపోవడం కూడా థ్రెట్టే. ఇది ఎక్స్టర్నల్ థ్రెట్. ఎక్స్టర్నల్, ఈ టెక్నాలజీకి మనం సెట్ చేసుకోకపోవడం కూడా ఎక్స్టర్నల్ థ్రెట్ కిందకే వస్తుంది. అండ్ ద థింగ్ ఈజ్ బుక్ రీడింగ్ కూడా. బుక్ రీడింగ్, సంబడి కమ్స్ అండ్ ఆస్క్ వాట్ ఆర్ ద బుక్స్ యూ రెడ్, మీరు చదివిన రీసెర్చ్ ఆర్టికల్స్ ఏంటి, మీకు తెలిసిన ట్రైనర్స్ ఎవరు. సో అసలు నువ్వు ట్రైనర్ అని నువ్వు చెప్తున్నావు, ఈ అంశాన్ని నేను ఎందుకు నమ్మాలి, ఈ అంశం చెప్పడానికి నీకున్న క్రెడిబిలిటీ ఏంటి. దే లాస్ట్ యూ విల్ గెట్ అలాంటి ఆడియన్స్ కూడా ఉంటారు, ఎందుకు వినాలి అని. యూ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. అలాంటి ఆడియన్స్ కి చెప్పడానికి we should have మన నీషి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. yes, I have conducted so many programs on leadership. I know I had నాకు కొంతమందికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వస్తాయి. సో ఆ లీడర్షిప్ స్కిల్స్ నాకున్నాయి. సో దిస్ ఈజ్ మై నీషి. లేదు నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఉన్నాను, నేను ఒక బిజినెస్ పర్సన్ గా ఉన్నాను, ఐ నో ద వే
ఎలాంటి చోట్ల ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి స్కోప్ ఉంది, ఎలాంటి వ్యాపారాలు ఇప్పుడు చేయొచ్చు. మనకు తెలుసు సాంప్రదాయ వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. కొత్త వ్యాపారాలు వచ్చాయి. వి నెవర్ ఎక్స్‌పెక్టెడ్ హౌ జొమాటో హాస్ బీన్ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. 1 డేలో వెళ్ళిపోయి 9,000 కోట్లు అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జొమాటో లాంటి కంపెనీ పబ్లిక్ షేరింగ్‌కి వాళ్ళు స్టాక్ మార్కెట్‌కి వెళ్తే అంత వస్తాయని కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఆ థ్రెడ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఆ థ్రెడ్స్ ని ఎప్పుడూ కూడా మనం ఆపర్చునిటీస్ గా మార్చుకోవాలి. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ పిక్చర్. మనకు తెలియకుండా అకస్మాత్తుగా ఎక్స్టర్నల్ గా వస్తాయి. ఇవేంటి కొన్ని కంటింజెన్సీస్ కూడా ఉంటాయి. మనం ఈ రోజు అంతా చాలా బాగున్నాం. సడన్ గా రేపొద్దున భూకంపం వచ్చింది, వరదలు వచ్చాయి, నేచురల్ కెలామిటీస్ వచ్చాయి. మనకు తెలియకుండానే ఈ రోజు జనతా కర్ఫ్యూ అని చెప్పి మనకు తెలియకుండానే 6-7 నెలలు మనం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయాం. ఇలాంటి కంటింజెన్సీస్ వస్తాయి. ఆ కంటింజెన్సీస్ కూడా థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ ఇలాంటి వాటిని మనం ముందే అంచనా వేసుకోవాలి. అయితే ట్రైనర్ కి ఏంటి సంబంధం మీరు ఈ థ్రెడ్స్ అంటే, ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం సేల్స్ ట్రైనర్ గా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ సేల్స్ లో ఇన్ అండ్ అవుట్ మనకు తెలియాలి. మనం చెప్తున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కి సంబంధించి టర్మినాలజీ అంటే కొన్ని రంగాలకి సంబంధించి కొన్ని పదాలు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. టర్మినాలజీ అంటారు వాటిని. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ కి వెళ్తే ఈక్విటీ షేర్స్ అని, బుల్, బేరు, ప్రిఫరెన్షియల్ షేర్స్, ఫేస్ వాల్యూ, ఇలా కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. సో మీరు సేల్స్ ట్రైనర్ అయితే మీరు ఏ ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఆ ట్రైనర్ గా వెళ్తున్నారో దానికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. అలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అలా చెప్పేటప్పుడు కూడా మనం ఏ రంగంలో అయితే ట్రైనర్ గా వెళ్ళాలనుకున్నామో దానికి సంబంధించిన థ్రెడ్స్ ను కూడా మనం అంచనా వేసుకోవాలి. అయితే పర్సనల్ గా ఏముంటాయి మనకి ట్రైనర్ గా, పర్సనల్ గా ఏం థ్రెడ్స్ ఉంటాయంటే, ఒకటి కమ్యూనికేషన్ స్కిల్. అంటే ఏదైనా విషయాన్ని ట్రైనర్ ఏది మాట్లాడని ఇందాక చెప్పాం, మనసునన్నా హత్తుకోవాలి, మెదడునన్నా తాకాలి. అలా తాకాలి అంటే హౌ అసర్టివ్ యువర్ కమ్యూనికేషన్. సూటిగా స్పష్టంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ మాట తీరు ఉండాలి. అంటే అండర్స్టాండ్, ఆల్టర్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్. ఎక్కడన్నా మిస్ అవుతుందా ఆ కమ్యూనికేషన్ స్టైల్ ని ఆల్టర్ చేసుకోవాలి. కంటిన్యూస్ లెర్నర్ గా ఉండాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి. ట్రైనింగ్ ఇండస్ట్రీ నిన్న చేశాను అయిపోయింది, నిన్న నేను నెంబర్ 1 అంటే ఈ రోజు నీ పొజిషన్ ఏంటని అడుగుతారు. రేపు అసలు మనల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు ఇండస్ట్రీలో, ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీలో. సో నిత్య విద్యార్థిగా ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, సస్టైనబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. న్యూ లెర్నింగ్స్, ఎక్కువ లెర్నింగ్స్ చేస్తూ కొత్త పోకడలు నేర్చుకుంటూ ఉండాలి. వినూత్నంగా ఒక క్రియేటివ్ గా కంటెంట్ ని మనం ప్రిపేర్ చేస్తూ ఉండాలి. కొన్ని థ్రెడ్స్ వీ కెనాట్ చేంజ్. ఇప్పుడు ఇలా పాండమిక్ లో ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కి వచ్చిన థ్రెడ్ మనం మార్చలేము. కానీ ఆన్లైన్ లో వినూత్నంగా మీరు ఎలా చేయొచ్చు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా మనం యాక్టివిటీస్ చేయించేటప్పుడు ఐస్ బ్రేకర్స్ కానీ ఇవన్నీ జూమ్ లో కూడా చేయొచ్చని? నో, స్టిల్ వీఆర్ డూయింగ్. అంటే ఆ అప్డేషన్, ఆ ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ, ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ థ్రెడ్స్ ని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఐ వాంటెడ్ టు షో వన్ థింగ్. ఇక్కడ ఏంటంటే 4 స్క్వేర్స్ స్వాట్ అనాలిసిస్ అని చెప్పాను కదా. 4 స్క్వేర్స్ లో లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా ఇంటర్నల్ మీ స్ట్రెంగ్స్ అన్నమాట. అవన్నీ కూడా మీ బలాలు. రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా మన బలహీనతలు. ఆ బలహీనత ఎక్స్టర్నల్ గా రావచ్చు, ఇంటర్నల్ గా రావచ్చు. అంటే ఎప్పుడైతే మీ వీక్నెస్ ని మీ స్ట్రెంగ్త్ గా మార్చుకుంటారో, ఎలా మార్చుకుంటారు? అది జస్ట్ ప్రాక్టీస్, అడాప్టబిలిటీ, అంతే కదా. ప్రాక్టీస్, అడాప్టబిలిటీ. మీరు లెఫ్టీ అయితే ఆ లెఫ్టీ అనేది ఆలోచించుకోండి, ఆ లెఫ్ట్ హ్యాండ్ ని వేరేలాగా ఎలా చేయొచ్చు. లేకపోతే మీకు చాలా పీలగా ఉండే వాయిస్ ఉంది, ఆ వాయిస్ ని ఎలా వాడుకోవచ్చు. సో మీ బాడీ లాంగ్వేజ్ ఏది వీక్నెస్ ఉంది, యు అబ్జర్వ్ దట్, దాన్ని ఎఫెక్టివ్ గా ఎలా మార్చుకోవచ్చు. ఈ వీక్నెస్ ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ గా మారాలి. అండ్ అగైన్ థ్రెట్ ని ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అంతేనా? థ్రెట్ ని ఆపర్చునిటీగా మార్చుకోవాలి. ఎవరైతే థ్రెట్ ని ఆపర్చునిటీగా మార్చుకున్నారో వాళ్ళు ఇందాక చెప్పారు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అని. ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా ఆ టీచర్ ని తీసేయడానికి ఆ మేనేజ్మెంట్ కి ధైర్యం చాలదు. బికాస్ వాళ్ళు ఇందాక ఆపర్చునిటీస్, ఆ 4 చేపల్లోంచి ఒక చేప పెద్ద దాంట్లోకి దూకిందే,
వీళ్ళు ఆ కేటగిరీలోకి వస్తారు. నాట్ ఓన్లీ ప్రైవేట్ టీచర్స్, అసలు ట్రైనర్స్ మనం ఎప్పుడూ కూడా ఆన్ యోర్ మార్క్ ఉండాలి. ఆన్ యోర్ మార్క్, ఆపర్చునిటీ ఇస్ దేర్, గ్రాబ్ ఇట్. ఆన్ యోర్ మార్క్, ఎప్పుడు అలర్ట్ గా ఆన్ యోర్ మార్క్ ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ లాంగ్వేజ్. బైలింగ్వల్ అంటారు. దేర్ ఈస్ ఎ డే, వన్స్ అపాన్ ఎ టైం 2 భాషలు రావాలనేవాళ్ళు. No, you want to sustain in India, at least you should know the minimum 4 languages. ఇండియాలో ఉండాలంటేనే మనకి 4 భాషలు అవసరం. 4 భాషలు రాలేదంటే మనం ఉన్న ఊరు నుంచి బయటికి వెళ్ళలేం. సో ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్, హిందీ ఈజ్ మ్యాండేటరీ, అండ్ 1 ఈజ్ యువర్ మదర్ టంగ్. ఇంకొక భాష నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బైలింగ్వల్ చేసేటప్పుడు బ్రెయిన్ లో నెట్వర్క్ ఎలా ఉంటుంది తెలుసా? మీరు 100 మీటర్ స్ప్రింట్ ఈవెంట్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళందరూ ఇలా నుంచొని ఉంటారు, గమనించారా? బైలింగ్వల్ అంటే ఎక్కువ భాషలు వచ్చిన వాళ్ళ మెదడులో ఆలోచనలు, పదాలు కూడా పోటీ పడుతూ ఉంటాయంట. మీరు అబ్జర్వ్ చేయండి, బైలింగ్వల్ స్పీకర్ ని టాక్ 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 మాట్లాడుతూ ఉంటారు. అంటే బికాస్ లోపల రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది. దిస్ బైలింగ్వల్, ఈ ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది వాట్ ఎవర్ థ్రెడ్స్ యు ఆర్ హ్యావింగ్, ఆ థ్రెడ్స్ నుంచి మిమ్మల్ని ఆ ఆపర్చునిటీస్ కి మార్చే అవకాశం వస్తుంది. సో ఈ 4 స్క్వేర్స్ ని మీరు అర్థం చేసుకోండి. ఇందాక వీక్నెస్ అంటే మనలో ఏదైతే వీక్నెస్ ఉంటుందో ఆ వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా ఎలా మార్చుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ వాచ్ దిస్ క్లిప్. साला बॉल फेंक रहा है कि बम फेंक रहा है? पेस है लेकिन लाइन नहीं है। ए क्रिस क्रॉस, ऐसे फेंक जैसे स्टंप इधर हो। क्रिस क्रॉस, कैसा है? साला देखता कहीं और है, फेंकता कहीं और है। खेल भाई। अच्छा, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? అర్థమైందా మీకు? హ్యాండ్ రైజ్ చేయండి. యా, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ శ్రేయ గారు, చెప్పండి. మ్యామ్, తను ఒకవైపు లైక్ ఆ స్టంప్స్ వైపు చూస్తే తన బాల్ అనేది ఇంకొక వైపు తగులుతుంది. అది సుశాంత్ సింగ్ ఆలోచించి తను ఒక పక్కకి వెళ్ళి అక్కడి నుంచి ఇదిగో నువ్వు ఇక్కడికి చూసుకోటు అన్నాడు. అప్పుడు తను ఎప్పుడైతే తన వైపు దృష్టి మళ్లించాడో ఆ వికెట్స్ కాసి కరెక్ట్ గా వెళ్ళి స్ట్రైక్ అయింది అది. సో అదే మ్యాచ్ లో కూడా యూజ్ చేశారు. తను ఇంకొక వైపు నించొని చెప్పాడు ఆరో చేసినట్టు చెయ్యి అని. అలా కొడితే ఆ బ్యాటర్ కి అనేది అర్థం అవ్వలేదు, అదేంటి నన్ను చూడకుండా వాడు అటువైపు చూసుకుంటాడు కానీ కరెక్ట్ గా తగిలింది అని. ఆ వీడియో అదే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో అంటే మనకి వీక్నెస్ ని ఎలా స్ట్రెంగ్త్ గా మార్చుకుంటామని డౌట్ రావచ్చు. అక్కడ సుశాంత్ సింగ్ రాజ్పూత్ మన లైఫ్ లో ఉన్నాడు, అక్కడ ఆయన ఆ అబ్బాయి లైఫ్ లో ఉన్నట్టు మన లైఫ్ లో కూడా ఉంటారు. అవి ఏంటి అంటే అవి ఆపర్చునిటీస్. ఎలా ఉంటారు అంటే ఎలా ఉంటారు అంటే రిసోర్స్ పర్సన్స్, మెంటర్స్, కోచెస్, గురూస్, ఇలా మన రోజు చెప్పుకుంటాం కదా, వీళ్ళే రిసోర్స్ పర్సన్స్. అంటే స్వాట్ అనాలిసిస్ మనం చేసుకున్నప్పుడు దిస్ ఈజ్ మై వీక్నెస్ అని కనుక మీరు రాగలిగితే మీ మెంటర్స్, మీ కోచ్లు, ఇప్పుడు గంపా సార్ మాకు చెప్పినట్టు, మాకు దిశానిర్దేశనం చేస్తున్నట్టు రేపు మనందరికీ చేస్తారు. మాకు అని ఎందుకన్నారంటే మీరు మనం అవ్వడానికి ఇంకో 15 రోజుల జర్నీ ఉంది కాబట్టి. నో హార్డ్ ఫీలింగ్స్ అండి, మనం అంతా ఒకటే. విఆర్ ఆల్ ట్రైనింగ్ ఫ్రాటర్నిటీ, మనం నో హార్డ్ ఫీలింగ్స్. అలా మన వీక్నెస్ ఏంటో తెలిస్తే దాన్ని స్ట్రెంగ్త్ గా మార్చుకోవచ్చు. దేర్ ఈస్ నో స్ట్రెంగ్త్ విచ్ కెన్ నాట్ బి టర్న్డ్ ఇన్ టు ద వీక్నెస్, బట్ అంటిల్ అన్లెస్ యు అలో ఇట్. ఏ స్ట్రెంగ్త్ కూడా వీక్నెస్ కాదు, కానీ మనం అలో చేస్తే మాత్రం డెఫినెట్ గా అవుతుంది. అలానే ఏ వీక్నెస్ అయినా కూడా స్ట్రెంగ్త్ గా మార్చలేకుండా ఉండదు అంటిల్ అన్లెస్ మనం ఫీల్ అవుతాం దాన్ని. మనం దాన్ని ఫీల్ అయితేనే అది అలా జరుగుతూ ఉంటుంది. సో బ్యూటిఫుల్ 4 స్క్వేర్స్ ఆఫ్ ద ట్రైనర్ కమ్యూనిటీ.
మీకు ఈ స్ట్రెంగ్త్ ఒక్క నిమిషం సారీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ లో మనం స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాం కదా, అండ్ ఐ షో వన్ క్లిప్, ప్లీజ్ గో త్రూ ఇట్. కనిపించిన ప్రతి పసిబిడ్డని చంపేస్తారు, వెతికి మరి ప్రతి ఆడదాన్ని చెరిచేస్తారు, ప్రతి ఇంటిని కొల్లగొట్టి కాల్చేస్తారు. ఇలాంటి వాటికి చిన్న చిన్న రాజ్యాలు భయపడతాయేమో గాని 25,000 సైన్యం ఉన్న మనం భయపడటం ఏంటి? కాలకేయుల సైనిక బలగం ఎంత? 100,000. మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగుపెట్టిన రాజ్యం శ్మశానమైపోతుంది. ఒక పక్క మన రాజ్యాన్ని కాపాడుకుంటూనే మరో పక్క ప్రతిదాడి చేయాలి. మన వ్యూహం ఏంటో ఆలోచించండి. త్రిశూల వ్యూహం. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. అలాంటి వ్యూహంతో యుద్ధానికి వెళ్తావా? ఎవరికీ తెలియదంటే కాలకేయులు కూడా తెలీదు. అందుకే మనం ఆచరించాలి. నేనేకీభవిస్తున్నాను. నేను ఆమోదిస్తున్నాను. మన నగరంలోకి రావటానికి ఇదొక్కటే దారి. కట్టప్ప, శత్రువులు లోపలికి రాకుండా ఆపటానికి నీకెంత సైన్యం కావాలి? 5,000 మంది తల్లి. శూలాలతో కవచాలతో ఇనప కంచెలు నిర్మిస్తాను. సైన్యాన్నే అడ్డుగోడగా నిలబెడతాను. నేను ఉత్తర దిక్కున్న సేనలకు నాయకత్వం వహిస్తాను. దక్షిణ దిక్కుల సైన్యానికి బాధ్యత నాది. మనకున్న సమాచారం ప్రకారం కాలకీయ నాయకుడు వెనకే నిలబడి తన సైన్యంలో సగం మందిని ముందు పంపిస్తాడు. మన వ్యూహంతో, మనకున్న యుద్ధ యంత్రాల సహాయంతో ఎంతమంది వచ్చినా ఇక్కడ 3 గడియల పాటు నిలువరించగలం తల్లి. కానీ ఈ లోపే ఆ కాలకీయ నాయకుడిని హతమార్చాలి. నాయకుడు లేని సేనలు చెదిరిపోతాయి. యుద్ధం మధ్యలో సరైన సమయంలో యువరాజులిద్దరూ అశ్వదళంతో ఇరువైపుల నుంచి కాలకేయుడి మీదకి వెళ్తారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రతిదాడి చేయడానికి కనీసం ఒక గడియ సమయం పడుతుంది. అది చాలమ్మా, విజయాన్ని సాధించుకొస్తాను. అర్ధ గడియ చాలమ్మా, వాడి తల నరికి తీసుకొస్తాను. అలా దీంతో ఎవరిని రాజుని చెయ్యాలనే చిక్కుముడి కూడా విడిపోతుంది. యుద్ధం వారిదే మాహిష్మతి సింహాసనం. ఏం జరిగింది ఆ క్లిప్పింగ్ లో? ఎనీవన్ కెన్ చెప్పగలరా? ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నారాయణ రావు గారు సార్. యా, హ్యాపీ ఈవినింగ్. సో ఇక్కడ వాళ్ళకి తెలియని ఒక మన వాయిస్ ఆడిబుల్ మ్యామ్. ఓకే సార్, యాక్చువల్గా నేను నారాయణరావు గారికి ఇచ్చాను అన్మ్యూట్ ఆప్షన్. చెప్తున్నారని నేను సైలెంట్ అయ్యాను. సార్ అయిన తర్వాత మాట్లాడతారా సార్? నాగేశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అవతల వాళ్ళు సైన్యం మనకన్నా బలమైనదని ఎక్కువ మంది ఉన్నారని తెలిసినా కూడా, అది మనకి వీక్నెస్ అయినా కూడా దాన్ని స్ట్రెంత్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. నలుగురితో ఆలోచించి వాళ్ళని ఎలా అటాక్ చేయాలనేది ఈజీ మెథడ్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి ఐడియా ఉంది, స్ట్రెంత్ అయితే ఉంది వాళ్ళకి, కానీ అంత ఎక్స్పీరియన్స్ లేని ఫార్ములాని మనం యూజ్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళ మీద అటాక్ చేయడానికి, సులువుగా అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారని నేను గ్రహించానండి. Yes sir, thank you so much sir. Thank you, that's a great answer sir. Thank you for giving this opportunity. Yes sir. Sir unmute చేసుకోండి sir. నాగేశ్వర్.
నరేంద్ర గారు చెప్పినట్టు నేను ఎక్కువ వేస్తాను. యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న తక్కువ సైన్యంతో కూడా మినిమం రిసోర్సెస్ తో కూడా సక్సెస్ ఎలా సాధించాలి, కాన్ఫిడెంట్ గా ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంతకుముందు ఎవరికి తెలియని మార్కెట్లో లేని ఐడియాస్ తో మనం ముందుకెళ్ళాలి, వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలి, అలా చేసి మనం ఎలా సక్సెస్ చేసుకోవాలి అనే ఒక విషయం కూడా మనం గురించి గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పింది కాకుండా వేరేది చెప్తారా? చిన్నబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. వీళ్ళ సైన్యంలో ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వీక్నెస్ ఉందో ఆ పాయింట్ ని వీళ్ళు ఫస్ట్ స్ట్రెంగ్తన్ చేశారు. స్ట్రెంగ్తన్ చేస్తూ వాళ్ళ తాలూకా కాన్సన్ట్రేషన్ ని అలా డైవర్ట్ చేస్తూ వీళ్ళు వాళ్ళకి ఎలా వాళ్ళు తెలుసుకునే లోపలే వీళ్ళని అటాక్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ తాలూకా వీక్నెస్ ని వీళ్ళు ముందు చేసి వీళ్ళ వీక్నెస్ ని వీళ్ళు స్ట్రెంగ్తన్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈజీ అవుతుంది అటాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ నేను అన్మ్యూట్ చేస్తాను. చేసేవాళ్ళు మీరు ఏం గమనించారు అంటే లైక్ ఇప్పటి వరకు చెప్పిన ఆన్సర్స్ కాకుండా లైక్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ, అనాలిసిస్ ఇలాంటి పదాలు వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ మేడం, మాట్లాడొచ్చు మేడం? ఇదే వాడమని చెప్పట్లేదు, అలా చెప్పండి. ఎస్ సార్, మాట్లాడండి సార్ రాజ్ కుమార్. అయితే ఏం లేదు మేడం, అక్కడ యాక్చువల్లీ వాళ్ళ స్ట్రెంత్ గురించి వీళ్ళు పట్టించుకోలేదు. కాకపోతే వీళ్ళకున్న థ్రెట్ నుంచి కొత్త ఆలోచన విధానంతో ఒక ఆపర్చునిటీని యూజ్ చేసి ఇంతవరకు ఎవరు యూజ్ చేయనటువంటి ఆపర్చునిటీ వీళ్ళు యూజ్ చేసి ఆ ఆపర్చునిటీని వీళ్ళు స్ట్రెంత్ గా చేసుకొని విన్ అవ్వడానికి అవకాశం కల్పించుకున్నారు వారికి వారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గణేష్ గారు అన్మ్యూట్ చేసుకొని ఇందులో స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్ ఏంటి చెప్పండి సార్ ఈ సీన్ లో. స్ట్రెంగ్త్ అంటే ఏంటి మేడం అంటే పాతగా యుద్ధం అయినా కానీ అది కొత్తగా చేయని ఇప్పుడు డిసైడ్ అయ్యారు మేడం. త్రిశూల యుగం అనేది ఎప్పుడో పాతకాలం, కానీ ఇప్పుడు తీసుకొచ్చారు, ఇప్పుడు లైన్ లోకి తీసుకొచ్చి ఇప్పుడు ఆ యుద్ధం చేయడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళు స్ట్రెంగ్త్ కింద మలుచుకొని అది చేశారు మేడం. అందుకే వాళ్ళు సక్సెస్ మేడం డెఫినెట్ గా. వాట్ ఈస్ ద వీక్నెస్ సార్? వాళ్ళ వీక్నెస్ మేడం అంటే వాళ్ళకు ఉంది సైనిక బలగం తక్కువ మేడం, అయినా దాన్ని స్ట్రెంగ్త్ కింద మార్చుకున్నారు. What is the opportunity you have seen and what is the threat you have seen? అంటే వాళ్ళు అందులో గెలవడానికి ట్రై చేశారు మేడం. అదే యుద్ధంలో గెలవడానికి ట్రై చేశారు. వాళ్ళ ఆపర్చునిటీ అదే మేడం. ఆపర్చునిటీ గెలవడానికి ట్రై చేయడమేనా? ఆపర్చునిటీ అనేది ఎక్స్టర్నల్ గా వస్తుంది సార్, ఆలోచన అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్ కదా. ఓకే ఓకే సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఆన్సర్ సార్. గణేష్ గారు మీ అనాలిసిస్ కూడా బాగుంది. సో ఇక్కడ ఏదైనా సరే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నా లేకపోతే క్రాస్ రోడ్స్ లో ఉన్నాం, రెండు సందర్భాల్లోనే స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాం. ఇదర్ వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్ ఆర్ క్రాస్ రోడ్స్ లో ఉండడం కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేటే. సో స్వాట్ అనాలిసిస్ చేసుకున్నారు, గెలవాలనేది వాళ్ళ అల్టిమేట్ గోల్, అది వాళ్ళ గోల్. గెలవడానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా కుమారస్వామి గారు ఇంకొక గోల్ ఏంటి అంటే వాళ్ళ గోల్ యుద్ధం గెలవడం జనరల్ గా అక్కడ కానీ అక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే ఆ యుద్ధం ఎవరు గెలిపిస్తే వాళ్ళ ద్వారా రాజు కూడా జరుగుతారు. అంటే ఒక్కొక్కసారి మనం గోల్ అక్కడ సెట్ చేసుకుంటా, ఆ గోల్ ఇంకొక అడిషనల్ గా ఒక కాంప్లిమెంటింగ్ గా ఇస్తుంది. ట్రైనింగ్ ఇండస్ట్రీ అనే గోల్ మనం ఎంచుకుంటే ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే మీరు ఎంచుకున్నారు, ఇట్స్ యువర్ చాయిస్, మీ యాటిట్యూడ్ ఉంది, స్వాట్ అనాలిసిస్ చేస్తున్నారు, మీ స్ట్రెంగ్త్ తెలుస్తున్నారు, మీ వీక్నెస్ తెలుస్తున్నారు, ఆపర్చునిటీస్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఈ ట్రైనింగ్ అనేది మీకు ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు రోజు చేసే జూమ్ అనేది ఒక ఆపర్చునిటీ అండ్ హాఫ్ లైన్ క్లాస్ అనేది ఇంకో ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీస్ అన్ని ఉపయోగించుకొని రేపు థ్రెడ్స్ ఏంటో ఆలోచించుకుంటారు. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ యుద్ధంలో గెలుపుతో పాటు వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి రాజ్యం వస్తుంది. అలానే మీకు కూడా మనకి కూడా ఏమొస్తుంది ట్రైనింగ్ ఇండస్ట్రీలో అంటే, ట్రైనింగ్ ఇండస్ట్రీలో ట్రిబుల్ వస్తుందండి. ట్రిబుల్ వస్తుంది. ఇది రాజమౌళిది కదా అని కాదు, ప్రతి ట్రైనర్ది. ఏంటి అంటే ఫస్ట్ మీకు రికగ్నైజేషన్ వస్తుంది, దాని తర్వాత మీకు ఏమొస్తుంది, రెవెన్యూ వస్తుంది. అంతేకాకుండా రిఫైన్మెంట్ ఇన్ యువర్ లైఫ్ జరుగుతుంది. రిఫైనింగ్, నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగుండాలి. ప్రతి కాన్సెప్ట్ ని, ప్రతి కంటెంట్ ని కొత్తగా పుస్తకాల్లో ఉన్నదాన్ని
ప్రాక్టికల్ అప్లికేషన్ గా మన వ్యూహాలు, మన స్ట్రాటజీలు మనం వేసుకుంటూ వస్తే డెఫినెట్ గా రిఫైన్మెంట్ అనేది జరుగుతుంది. అది సైకలాజికల్ గా జరుగుతుంది, ఫిజియోలాజికల్ గా జరుగుతుంది. నోటీసబుల్ చేంజ్ జరుగుతుంది. నిన్నటి దాకా ఒకలా ఉన్నావు, ఈ రోజు బాగున్నావు అంటారు. అంటే ఆ రిఫైన్మెంట్ వస్తుంది. దిస్ ఈస్ ద త్రిబుల్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ట్రైనింగ్ ఇండస్ట్రీలో రెవెన్యూ అనేది మనం ఎప్పుడైతే రిఫైన్మెంట్ అండ్ రికగ్నిషన్ మనకు వచ్చిందో రెవెన్యూ ఆటోమేటిక్ గా మన వెనకాల వచ్చేస్తుంది. పహలే సక్సెస్ బనావో. సక్సెస్ అంటే ఎక్సలెన్స్ కనుక మనం చేస్తే సక్సెస్ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ సక్సెస్ వెనకాలే డబ్బు కూడా వస్తుంది. ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఈ స్వాట్ అనాలిసిస్ ఏదైతే మనం చేసుకుంటామో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైనర్ గా ఒక పర్సనల్ స్వాట్ అనాలిసిస్ లో ఈరోజు మీరు ఏదైతే చేయాల్సి ఉంటుందో, అంటే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే దిస్ ఇస్ వాట్ ఆ థ్రెడ్స్ ని మనం అన్ని స్ట్రెంగ్త్ అర్థం చేసుకున్నాం, వీక్నెస్ అర్థం చేసుకున్నాం, థ్రెడ్స్ అర్థం చేసుకున్నాం, ఆపర్చునిటీస్ అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది స్వాట్ లో ఒక ఏం చేయాలి అంటే ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్, బిల్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ మీద మీదైన ట్రైనర్ గా కెరీర్ ని మీరు బిల్డ్ చేసుకోండి. అలా బిల్డ్ చేసుకోవాలంటే రికగ్నైజ్ యువర్ వీక్నెస్, ఇవాల్యుయేట్ యువర్ ఆపర్చునిటీస్. మీకున్నటువంటి అవకాశాలని ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోండి. మనకున్నటువంటి అవకాశాల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత దెన్ రీసెర్చ్ యువర్ థ్రెట్స్. ఒక ట్రైనర్ గా ఫిజికల్ గా పర్సనల్ గా మనకున్న థ్రెట్, ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఛాలెంజెస్, ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి థ్రెట్స్ రావచ్చు, ఇలాంటి వాటి గురించి రీసెర్చ్ చేయాలి. సో ఎప్పుడు నిత్య విద్యార్థి లాగా, అందుకే నిత్య విద్యార్థి లాగా ఉండాలి. నిత్య విద్యార్థి లాగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే 3 అంశాలు మనం ఆ ట్రిపుల్ ఆర్ గురించి అనుకున్నాం కదా, ఆ 3 కాకుండా ఇంకొక 3 అంశాలు జరుగుతాయి. ఏంటి అంటే అసలు మీ మాట, నేను ఫస్ట్ లోనే చెప్పాను, మీ మాట వాళ్ళని మెదడుని తాకుతుందా అని. మీ మెదడుని వాళ్ళ మెదడుని తాకుతుందా వాళ్ళ మాట అంటే మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్ వాళ్ళల్లో కాగ్నిటివ్ గా చేంజెస్ తీసుకొస్తుందా, మన నాలెడ్జ్ అక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. 3 అంశాలు, 3 జరగచ్చు, ఏవైనా 2 కూడా జరగచ్చు. అంతేకాకుండా మనం ఇచ్చే ట్రైనింగ్ వల్ల వాళ్ళలో బిహేవియర్ చేంజ్ కూడా రావచ్చు. అంతేకాకుండా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ మనం ఒక స్కిల్ ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అంటే మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాం, వాళ్ళ మెదడులో నాలెడ్జ్ ని పెంచుతున్నాం, వాళ్ళ ప్రవర్తనలో తేడా వస్తుంది, అలానే వాళ్ళకు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ స్కిల్ ఇస్తున్నాం. ఈ 3 అంశాలు కూడా జరుగుతాయి. సో ట్రిపుల్ ఆర్ అనేది మనకొచ్చేది, మనం మన ఆడియన్స్ కి ఇచ్చేది ఈ 3 అంశాలు. ఈ 3 అంశాలు ఇస్తూ ఉంటే ద బ్యూటీ ఏంటంటే అవి తిరిగి మనకే వస్తాయి. జ్ఞానాన్ని పంచాలంటే జ్ఞానాన్ని ఆర్జించాలి. బిహేవియర్ లో చేంజ్ తేవాలి అంటే మనం ఆ క్యారెక్టరిస్టిక్ పొసెస్ చేయాలి. స్కిల్ ఇవ్వాలి అంటే ఆ స్కిల్ మనకు ఉండాలి. ఈ స్వాట్ అనాలిసిస్ కనుక మనం చేసుకుంటే ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఈ ట్రైనర్ గా మనం ఏదైతే ఈ 6 అంశాలు మనం ఎఫెక్టివ్ గా చేయాలి అనుకుంటామో 6 అంశాలకి స్వాట్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సెప్టెంబర్ 2nd or 3rd వీక్ లో యూఆర్ గోయింగ్ టు బి నోన్ యాజ్ అ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్. జనరల్ గా మ్యాథ్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసిన తర్వాత LHS is equal to RHS అని చెప్తారు. మేడం సారీ టు ఇంటరప్ట్ యు మేడం. PPT ఓపెన్ చేయండి మేడం. డెస్క్టాప్ మాత్రం లేదు, డెస్క్టాప్ మాత్రం కనిపిస్తుంది. ఐఎమ్ సారీ సార్, నాకు కనిపిస్తుంది అని నేను I was continuing. Yes. జనరల్ గా ఇప్పుడు ఓకేనా సార్? yes అండి, yes. యా. జనరల్ గా మనం ఏదైనా ప్రూవ్ చేసేసిన తర్వాత మ్యాథ్స్ టీచర్లకు బాగా తెలుసు LHS is equal to RHS అని చెప్తాం. బట్ నేను మ్యాథ్స్ టీచర్ కాదు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ LHS is equal to RHS అని చెప్పాను. వాట్ ఈస్ LHS? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. సో ఈ
వీక్నెస్ అండ్ ఆపర్చునిటీ మీరు లెఫ్ట్ సైడ్ కి తీసుకురాగలిగితే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ జర్నీ. మీది చాలా పెద్ద గ్రేట్ జర్నీ అవుతుంది ట్రైనింగ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీరు ఫస్ట్ స్లైడ్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే బాక్సెస్ చాలా ప్లెయిన్ గా ఉన్నాయి. సో నౌ ద బాక్సెస్ ఆర్ బ్యూటిఫుల్లీ ర్యాప్డ్ and beautifully packed. At the end of this training, all the impact certified trainers are going to be beautifully packed boxes with wonderful knowledge and handful of skills. Thank you for listening. And at the end of the session, I wanted to say, training is not a career, training is not a job, training is an attitude where you have to possess everywhere. It's not just a job, it's not just a career, it's an attitude you should possess. Thank you for listening. Thank you for wonderful opportunity. Dais is open for the question answers. యా థ్యాంక్ యూ అండి. మనం క్వశ్చన్స్ తీసుకున్నాము. రాజ్ కుమార్ సార్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్. నా క్వశ్చన్ ఏంటనంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్లో ఒక డిపార్ట్మెంట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ సెక్షన్కి వెళ్తున్నప్పుడు సేల్స్ గురించి పూర్తి వర్డ్స్, నెక్స్ట్ ఆ యొక్క సెంటెన్సెస్, వాళ్ళు యూజ్ చేస్తున్న టర్మినాలజీ గురించి మనకు ఐడియా ఉండాలని చెప్పారు కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ లీడర్స్ కి ట్రైన్ చేయాలనుకుందాం. అసలు మనకి మనం ఎలా ట్రైన్ కావాలి మేడం? ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ వాళ్ళకి మనం ట్రైన్ కావాలనుకున్నాం అంటే బుక్స్ చదవాలనా, లేకపోతే మనం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలనా? ఇప్పుడు ఎందుకనంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది స్పెషల్, అదొక సపరేట్ ఏది డిపార్ట్మెంట్, వేరే పాలిటిక్స్ కూడా సపరేట్ డిపార్ట్మెంట్. మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్న చేసినా ఒక స్పెషల్ ట్రైనింగ్ అంటూ లేకుండా, ఏ పుస్తకం చదవాలో తెలియకుండా అది ఎలా తెలుసుకోవాలి, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా? పూర్తిగా కొంచెం అనాలిసిస్ చేసి చెప్పండి మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకటి, యూ హ్యావ్ టు రీడ్ ద బుక్స్. ఎలాంటి బుక్స్ చదవాలి అంటే పాలిటిక్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్స్ చదవాలి. ఎందుకు చదవాలి అంటే అసలు పొలిటీషియన్స్ ఎలా ఉండాలి, వాళ్ళే అంటే మనం చూసేది పొలిటీషియన్స్ కాదు. ఐఎమ్ రియల్లీ సారీ, దిస్ ఇస్ నాట్. ఒకప్పుడు అబద్ధం అనే పదం అసెంబ్లీలో మాట్లాడడానికి ఇబ్బంది పడిన పొలిటీషియన్స్ చూసా, అబద్ధం అని వాడకుండా సత్య దూరం అనేవాళ్ళు. సో టర్మినాలజీ హ్యాస్ బీన్ చేంజ్, టైమ్ హ్యాస్ బీన్ చేంజ్, బట్ ఏం చేంజ్ అయినా బేసిక్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో రాజకీయాలకి సంబంధించి పొలిటికల్ పార్టీస్ కి బేసిస్ ఏంటి, పొలిటికల్ పార్టీస్ లో హీరార్కీ ఎలా ఉంటుంది, నేషనల్ పార్టీస్ లో అయితే ఎలాంటి హీరార్కీ ఉంటుంది, రీజనల్ పార్టీస్ లో అయితే ఎలాంటి హీరార్కీ ఉంటుంది, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఒపీనియన్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం జస్ట్ ఒక కార్పొరేటర్ నో, ఒక మున్సిపల్ చైర్పర్సన్ నో, ఒక ఎమ్మెల్యేనో ట్రైన్ చేయట్లా. ఆయన దేన్ని బిలాంగ్ చేస్తున్నాడో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇఫ్ హి బిలాంగ్స్ టు విచ్ పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీ సిద్ధాంతాలు కూడా మనం తెలుసుకోవాలి. డెఫినెట్ గా గ్రౌండ్ వర్క్ చేయాలి, హోంవర్క్ చేయాలి. సార్ వీరంజనేయులు గారు. Happy evening, ma'am. Yes, ma'am. Actually, I had listened only first time from teachers' training. Your voice and all. Thank you, ma'am. Very appreciated and effective one. Yeah. Actually, I want to know about your strengths and weakness. Every strength, sir, every weakness. Rajeshri, madam. Okay. నా వీక్నెస్ ఏంటంటే ఇదే బ్లా 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 మాట్లాడడం, ట్రైనర్ ఎక్కువ మాట్లాడుకుంటా. ఎందుకు అంటే సమ్ టైమ్స్ నాకు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. నాలో ఉన్న టీచర్ కి, నాలో ఉన్న సైకాలజిస్ట్ కి, నాలో ఉన్న ట్రైనర్ కి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ లో ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకుంటే వాళ్ళు మీకు కనిపిస్తారన్నమాట. దిస్ ఇస్ మై వీక్నెస్ అంతే. అండ్ థ్రెడ్స్ ఆల్వేస్ రకరకాల థ్రెడ్స్ ఉంటాయి. బికాజ్ మన మెటర్నల్ సొసైటీలో ఉన్నప్పుడు థ్రెడ్స్ ఉంటాయి, బట్ ఐ ట్రై టు చేంజ్ దోస్ థ్రెడ్స్ ఇంటూ ఆపర్చునిటీస్ సార్. యా కుమారస్వామి గారు. ఓకే. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్.
హ్యాపీ ఈవినింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ మ్యామ్, చాలా బాగుంది, ఎగ్జైటింగ్ ఉంది. కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే థ్రెడ్స్ ముందే అంచనా వేయాలన్నారు, కానీ చాలా థ్రెడ్స్ మనకు అవి అంచనా వేయకుండానే వస్తాయి. అవి ఏది కూడా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ, ఆలోచించిన అది జరగకపోవచ్చు. కానీ మీరు దాన్ని అంచనా వేసేది అంటే దాదాపు మనం అంచనా వేస్తాం కావచ్చు, వేసినా జరగకపోవచ్చు. కానీ వచ్చిన దాన్ని ఇప్పుడు మీరు మందమతి, కాలమతి, సుమతిలో అందులో కాలమతి అనేది కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే వచ్చినప్పుడు వాడుకున్నది. కానీ ముందే వేసే ఏదన్నా ఉందా? ఒకవేళ ఇట్లాంటి ఇప్పుడు కరోనా ఉంది మేడం, వచ్చిన తర్వాత వచ్చింది వాడుకుంటారు కొందరు వీక్నెస్ వాళ్ళు పోతురు. కానీ ఇట్లాంటివి ముందే ఎక్స్పెక్ట్ చేయడానికి మనకి ఏమైనా ప్రామాణికం ఉందా? అంటే ఇప్పుడు మీరు కరోనా గురించి అయితే నేను చెప్తాను సార్. కరోనా అనేది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి కరోనా టైంలో ఎవరు బాగున్నారు అని చెప్తే ఎవరికైతే విల్ పవర్ ఉందో, ఎవరికైతే లంగ్ పవర్ ఉందో వాళ్ళే బతికి పట్టగడుతున్నారు అన్నారు. సో విల్ పవర్ రావడానికి మనం చేయాల్సిన పని ఏంటి, లంగ్ పవర్ రావడానికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే మళ్ళీ ఇమ్యూనిటీ బేస్ మీదకి వెళ్ళాం. అవునా సార్? అనుకోనిది జరిగితే దాన్ని ప్రమాదం అంటాం. మనం ప్రమాదాన్ని నివారించలేకపోవచ్చు, కానీ ప్రమాదాన్ని పసిగట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటాం, అంతేనా? అలానే కొన్ని జరుగుతూ ఉంటాయి, వాటిని మనం అంచనా వేయలేకపోవచ్చు. కానీ మనం అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత మీరు మీ థ్రెడ్స్ ని ఎలా అంచనా వేసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ మన కళ్ళ ముందుంది, మనకు తెలుస్తుంది. బట్ 2020కి ముందు ఆఫ్లైన్ సెషన్స్ చేసిన ట్రైనర్స్ ని ఒకసారి కలవండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తో మీరు చాలా నేర్చుకుంటారు. వాళ్ళకి ఆఫ్లైన్ సెషన్స్ చేసి ఆన్లైన్ కి రావడానికి వాళ్ళ ఎంత ప్రిపేర్డ్నెస్ అనేది అప్పటికప్పుడైనా నేర్చుకోవాల్సి ఉంటుంది సార్. మనము ముందు అంచనా వేయలేకపోయినా ఆ ఫోర్స్ తెలిసినప్పుడన్నా ఆ రెండో చేపలాగా వెళ్ళిపోవాలి, అంతేగాని చెరువు ఎండిపోయేదాకా అక్కడ కూర్చొని బాధపడాలి. అట్లీస్ట్ ఆ బురద సాయంతో అన్నా ముందుకు వెళ్ళిపోవాలి. దాన్ని ఫోకస్డ్ గా ఖచ్చితంగా ఉండాలి సార్. ప్రిపేర్డ్నెస్ అంటారు. ప్రొజెక్షన్ ఉంటే ఏమవుతుందంటే మనం అనుకున్నది జరగకపోయినా మన బ్రెయిన్ లో ఆల్రెడీ మనం రికార్డ్ చేసేసుకుంటాం కూడా జరగచ్చు. సో షాక్, పానిక్ అటాక్స్ రాకుండా సిచ్యువేషన్ అర్థం చేసుకొని అప్పటికప్పుడు డెసిషన్స్ ఎఫెక్టివ్ గా తీసుకోగలరు. కంటింజెన్సీస్ వచ్చినప్పుడు ఇబ్బంది ఎవరికి వస్తుంది, దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. ప్రొజెక్షన్ లేకపోయినా సైకలాజికల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి. Sir, if I answered your question, please let me know. If anything else left over, I'll answer. శ్రీరామ్ గారు. హలో మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. యాజ్ యూజువల్ ఓవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ మేడం. మీరు ఎప్పుడు వచ్చినా అది కొంచెం స్పెషల్ గా ఉంటుంది మాకు. మేడం నా క్వశ్చన్ వచ్చేసి మేడం, ఈ SWOT-లో అదే నేను జస్ట్ ఇప్పుడు నోట్ చేసుకున్నా, బట్ ఇక్కడ నాకు స్ట్రెంగ్త్ లో ఓన్లీ పాజిటివ్ మైండ్ కూడా కనబడుతోంది, బట్ వీక్నెస్ లో టూ మచ్ టాకింగ్, ట్రస్టింగ్ ఎవ్రీ వన్, వెరీ సెన్సిటివ్, ఓవర్ యాంగ్జైటీ, ఇలా 4 పాయింట్స్ కనబడుతున్నాయి. దాన్ని నేను ఎలా తీసుకోవాలి మేడం? అర్థం కాలేదు సార్ నాకు. Could you please repeat your strength and weakness? మేడం అంటే ఇప్పుడు SWOT-లో నాకు స్ట్రెంగ్త్ లో ఓన్లీ పాజిటివ్ మైండ్ ఒకటే ఉంది మేడం. స్ట్రెంగ్త్ లో నేను ఎక్కువ పాజిటివ్ ఆలోచిస్తాను, బట్ వీక్నెస్ లో సేమ్ మీలాగే నేను టూ మచ్ టాకిటివ్ అండ్ వెరీ సెన్సిటివ్, కొంచెం ఎక్కువ అంటే యాంగ్జైటీ మేడం. ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా సాడ్ వచ్చినా నేను తొందరగా రియాక్ట్ అయిపోతాను అనమాట. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసినట్లయితే దాంట్లో మీకు ఆల్రెడీ స్ట్రెస్, కాన్ఫ్లిక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ మీరు ఒకసారి యాంగ్జైటీ ఏ సందర్భంలో వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది అని పేపర్ మీద రాసుకోండి. మిమ్మల్ని యాంగ్జైటీకి గురి చేసేది మనుషుల, సందర్భాల? మేడం వన్ మోర్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు పీపీటీలో ఏదైతే ఒక 10 పాయింట్స్ ఇచ్చారు కదా మేడం, దాంట్లో నాకు బాగా నచ్చిన పాయింట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అదే తీసుకున్నాను, అదే దాన్ని నా నీడ్స్ కింద చేసుకోవాలనుకుంటున్నాను, స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎందుకంటే నేను కూడా తొందరగా సార్ వాయిస్ ఇప్పుడు కూడా జారింగ్ వస్తుందా నాది? లేదండి, మీ వాయిస్ బానే ఉంది. లెట్ మీ యాడ్ వన్ మోర్ పాయింట్ అండి. ఆయన సారు శ్రీనివాస్ కుమార్ గారు తన స్ట్రెంగ్త్ పాజిటివ్ థింకింగ్ అన్నారు. పాజిటివ్ థింకింగ్ అంటే వాట్ ఈస్ మెంట్ బై పాజిటివ్ థింకింగ్? మనకున్న పాజిటివ్ అవకాశాలను చూడటం కదా. మీది పాజిటివ్ థింకింగ్ అయితే మీకు అవకాశాలు ఎక్కువ కనపడి బలహీనతలు తక్కువ కనపడాలి. కానీ మీకు బలహీనతలు ఎక్కువ కనపడే అవకాశాలు తక్కువ కనపడుతుంటే మీది పాజిటివ్ థింకింగ్ ఎట్లా అయింది అసలు?
అంటే బలహీనత అంటే అది టాకింగ్ టూ మచ్ అనేది మేడం వీక్నెస్ అని చెప్పారు కదా ఇందాక, అందుకే నేను దాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు అంటే బలహీనత లేదు కనపడితే అది మీరు యాడ్ చేసుకుంటున్నారంటే అసలు మీది పాజిటివ్ థింకింగ్ కాదు, అక్కడే మీ వీక్నెస్ ఉంది. అంటే ఒక విషయం ఏంటంటే చాలా సందర్భాలలో వ్యక్తులుగా మనము మన బలాలని బలహీనతల్ని గుర్తించడంలో విఫలమవుతాం. నిర్మోహమాటంగా మన లైఫ్ పార్ట్నర్ నో మన పక్కన వాళ్ళని ఇంకొకళ్ళనో అడగాలి. దట్ ఈస్ వన్ వే. మీ స్ట్రెంగ్త్ మీరు అనుకునేవి మీ స్ట్రెంగ్త్ కాకపోవచ్చు, మీరు వీక్నెస్ అనుకుంటున్నవి మీ వీక్నెస్ కాకపోవచ్చు. దేర్ ఈస్ మోర్ దాన్ 50% ఆఫ్ ఛాన్స్ that we are mistaken about ourselves. Okay, right sir, got your point. Continue ma'am, sorry to interrupt. Yeah, okay sir, thank you for adding your words sir. Shriram garu, I wanted to add few more points. ఏంది అంటే మీరు జనరలైజ్డ్ గా స్టేట్మెంట్స్, మనం ఏదైతే జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటామో, ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అన్నారు. పాజిటివ్ థింకింగ్ అనేది ఒక్కటే నాకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది అన్నారు. మీరు ఏ అంశాల్లో పాజిటివ్ గా ఆలోచిస్తారు? ప్లీజ్ కన్ఫైన్ రాసుకోండి, డీలిమిట్ చేయండి. మీకు సమస్య ఉంటే సమస్యని డీలిమిట్ చేయండి. మీరు ఇలా పాజిటివ్ థింకింగ్ అనేది నిజం చెప్పాలంటే అది సమస్య కాదు, అది మీ స్ట్రెంగ్త్ అని మీకు తెలిసినప్పుడు ఏ అంశాల్లో మీరు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అనేది పెన్ డౌన్ చేయాలి. అనాలిసిస్ అంటేనే పెన్ డౌన్, పేపర్ మీద మనం పెట్టాల్సి ఉంటుంది. మీరు యాంగ్జైటీ అని ఎలా అయితే చెప్పారో, మీకు యాంగ్జైటీ వస్తుందని మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో దట్ నేను ఇందాక చెప్పినట్టు మీరు ఏ మనిషిని చూస్తే అవుతుంది, ఏ సందర్భంలో చూస్తే అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి యాంగ్జైటీ ఫీల్ కావండి. యాక్చువల్ గా నార్మల్ టెండెన్సీ యాంగ్జైటీ మనకు బాగా నచ్చిందో, మనకు బాగా ఇబ్బంది పెడితేనే అవుతాం. ప్రతిసారి అవుతున్నామంటే యూ నీడ్ టు చెక్అవుట్ అండ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎక్స్పర్ట్ అండి. సో ఏదైనా పెన్ డౌన్ చేయండి, ప్రాబ్లమ్స్ ని డీలిమిట్ చేయండి, స్ట్రెంగ్త్ ని ఎక్స్పాండ్ చేయండి. అంటే ఎక్స్పాండ్ చేయండి, ఇంకేమున్నాయి నాకు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, ఎస్ నా శరీరాన్ని, నా ఫిజిక్ ని నేను యాక్సెప్ట్ చేసుకున్నా, దిస్ ఇస్ మై పాజిటివ్ యాటిట్యూడ్, మై పాజిటివ్ థింకింగ్. ఐ లవ్ మై వాయిస్, దిస్ ఇస్ మై పాజిటివ్ థింకింగ్. ఐ నో ఫ్యూ టాపిక్స్ వెరీ వెల్ వేరే వాళ్ళకన్నా కూడా నాకు బాగా తెలుసు, లేకపోతే వేరే వాళ్ళకన్నా కూడా నేను బాగా చెప్తాను, ఎవరికైనా తెలిసిన అంశాన్ని నేను బాగా చెప్పగలను. ఇలా ఏ పాజిటివ్స్ ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి. పెన్ డౌన్ చేస్తే 90% సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అనాలిసిస్ ఇస్ ఆల్ అబౌట్ పెన్ డౌన్. స్వాట్ అనాలిసిస్ అంటేనే 4 బాక్స్లు వేసుకొని స్ట్రెంగ్త్ లో మీ స్ట్రెంగ్త్లన్నీ రాయాలి, వీక్నెస్ లో మీ వీక్నెస్లన్నీ రాయాలి, ఆపర్చునిటీస్ లో మీకు కనపడ్డ ఆపర్చునిటీస్ రాయాలి, థ్రెడ్స్ లో మీరు అనుకున్న థ్రెడ్స్ అన్ని రాయాలి. అనాలిసిస్ అంటేనే పెన్ డౌన్ చేయడం. ఎస్ సార్, కేశవ్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఐఎమ్ ఆడిబుల్? ఎస్ సార్, యు ఆర్ ఆడిబుల్, పర్ఫెక్ట్లీ ఆడిబుల్. Thank you so much, madam. My question is, how can we get clarity on our niche? Like, నేను ఇందాక అడిగాను, మీకు 10 టాపిక్లు ఇచ్చి మీకు ఇష్టమైన టాపిక్ ఏంటి, మీరు చెప్పగలిగే టాపిక్ ఏంటి? Have you ever questioned this? Yeah, but I'm confused. Like, that's what, మీరు చెప్పగలిగే టాపిక్ రాయండి అక్కడ, పేపర్ మీద పెట్టండి. Okay. పెట్టి ట్రై చేయండి. వాట్ యు నో అబౌట్ దట్ టాపిక్, వాట్ యు నో అబౌట్ దట్ కాంటెక్స్ట్, మీకు ఏం తెలుసు ఆలోచించండి. చాలా సందర్భాల్లో కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇష్టమైన దాన్నే మన బలం అనుకుంటాం. ఇష్టం వేరు, బలం వేరు. యాప్టిట్యూడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ అండి. Yeah. Is there any like tools or techniques like to get more clarity on? ఏంటి సార్, మీకు ఏది బాగా ఇష్టం ఒకటి చెక్ చేసుకోండి. మీకు బాగా ఇష్టమైంది చెక్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం నీషి ఇస్ ఆల్ అబౌట్, 2 సందర్భాల్లో నీషి ఏర్పరచుకుంటాం. మనకి బాగా ఇష్టమైన రంగంలో మనం ట్రైనర్ గా ఎదగడం ఒకటి. రెండోది ఏంటంటే మనం ఉన్న రంగంలోనే ట్రైనర్ గా ఎదగడం. అంటే ఇప్పుడు సడన్ గా నాకేదో సేల్స్ ట్రైనింగ్ అంటే నాకు ఇష్టం అండి, కానీ నేను సడన్ గా సేల్స్ ట్రైనింగ్ లోకి వెళ్ళిపోయి నా బలం ఏదైతే ఉందో సైకాలజీ, దాన్ని వదిలేసుకుని నేను వెళ్ళలేను. సో నేను బిహేవియరల్ ట్రైనర్ గా వెళ్ళడానికి ఇష్టపడతా. అంటే మై నీషి షుడ్ కాంప్లిమెంట్ మై కరెంట్ జాబ్. అర్థమైందా? ఎందుకంటే ట్రైనింగ్ లో థ్రెట్ ఏంటంటే, మీకు 365 రోజులు అవకాశాలు రావు. 24/7 మీరు వర్క్ చేస్తా అన్న 365 రోజులు వర్క్ రావు. కాబట్టి మీకంటూ ఒక కరెంట్ జాబ్ ఉంటుంది. దానికి కాంప్లిమెంట్ అయ్యేలా ఒక నీషి ఏర్పరచుకోవడం ఒక విధానం, మీకు నచ్చిన దాంట్లోనే మీ నీషి ఏర్పరచుకోవడం ఒక విధానం. Got it. Thank you, ma'am. Got the clarity, sir? Yeah. Yes. మీరు చెప్తున్నారు, నాకు వినిపించలేదు. గణేష్ గారు. ఎక్సలెంట్ క్లాస్ మేడం, థ్యాంక్ యూ మేడం.
సేల్స్ ట్రైనర్ అవ్వాలంటే ఏ బుక్ స్టడీ చేయాలి మేడం? ఏమన్నా కోచింగ్ తీసుకోవాలా స్పెషల్? సేల్స్ గురించి మీకు ఏం తెలుసు? అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లా. నేను అడిగే ప్రశ్నలు మీరు పుస్తకంలో రాసుకోండి. అసలు సేల్స్ గురించి నాకేం తెలుసు? సేల్స్ అంటే నాకు ఇష్టం. నేను ఏ సేల్స్ చేయాలి అది వాళ్ళు రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఆన్సర్ ఇస్తున్న రియల్ ఎస్టేట్ అని. రియల్ ఎస్టేట్ లో మీరు సేల్స్ ట్రైనర్ వెళ్ళాలంటే రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలుసు? ఎన్ని టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఏ పరిధిలో ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, జిహెచ్ఎంసీ పరిధిలో దానికి పర్మిషన్ ఎవరిస్తారు, మనం గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరిస్తారు, టౌన్స్ పరిధిలో ఎవరిస్తారు, అసలు ఎన్ని ఎకరాలు వెంచర్ వేస్తే ఎంత % రోడ్లు వేస్తే ఎంత ల్యాండ్ వేస్ట్ అవుద్ది, అసలు మీరు అగ్రికల్చర్ ల్యాండ్ లో వేస్తున్నారా, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లో వేస్తున్నారా, దానికి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పాణి ఏంటి, మీకు కావాల్సిన క్లియరెన్స్ రికంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు అది ఎక్కడ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు, అంతే కదా. అయ్యో 60-70% బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది మేడం. అది కాక ఇంకేమైనా బుక్స్ స్పెషల్ గా ఏమైనా? బుక్స్ అంటే సార్ మీరు దానికి సంబంధించి సపరేట్ ట్రైనింగ్ అన్నా తీసుకోవాలి, లేకపోతే మీ ఇండస్ట్రీలో మీరు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పుస్తకాలు మీరు వెతుక్కొని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి సార్, నా నీషి సైకాలజీ కాబట్టి నేను ఫ్రాయిడ్ గురించి చదవండి, ఆల్బర్ట్ బండరా గురించి చదవండి, సో యు అండర్స్టాండ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. యా, ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, మెంటర్, కోచ్ వాళ్ళని కలవండి సార్. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ సార్. దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడమే మీ లెర్నింగ్. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు చెప్పిన దాంట్లో అసలు ఇప్పుడున్న ప్రతి ఒక్కరి లోపలికి వైబ్రేషన్స్ ఎట్లా వెళ్ళాయంటే అట్లా వెళ్ళాయండి మేడం మీరు చెప్పిన దాంట్లో. అయితే మన వీక్నెస్ లో మీరు చైన్ చూపించి ఒక వీక్నెస్ అనేది ఒక తుప్పు పట్టింది చూడండి, అది చూపించారు కదా, అది నిజంగా మనం బలంగా తయారు చేయాలంటే మనం ఒక కమ్మరి దగ్గరికి పోయి అది వేడి చేసి దాన్ని హీట్ చేసి మళ్ళీ ఇది చేస్తే అది బలంగా తయారవుతుంది. అట్లనే మన వీక్నెస్ అనేటిది ఇప్పుడు ఈ మన గంపా నాగేశ్వరరావు గారు పెట్టినటువంటి ఈ సెషన్స్ లో మనం ఎవరమైతే వచ్చామో వాళ్ళందరూ ఈ వీక్నెస్ అనేటి బలంగా తయారు చేసుకోగలుగుతారు అనేది మీరు చెప్పే దాంట్లో చాలా నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్ని సార్లు కమ్మల దగ్గరికి వెళ్ళి ఆ వీక్ చైన్ ని వెల్డింగ్ చేయడం పనికిరాదు. ఒక్కోసారి ఆ వీక్ చైన్ తీసేసి బలంగా ఉన్న చైన్స్ లింక్ చేయాల్సి ఉంటుంది. అంటే మనల్ని ఆపే ఒక వీక్ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతని పూర్తిగా రిమూవ్ చేయాలి. పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ మేడం, ఇందులో ఇప్పుడు మన ఇంపాక్ట్ లో ఇవే కదా మేడం చేసేది, మన వీక్నెస్ అనేది తీసేస్తుండ్రు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి రవి ప్రసాద్ గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎక్సలెంట్ క్లాస్ మేడం. ఇందాక గణేష్ గారు అడిగినట్టుగా సేల్స్ గురించి రమ్మంటే నా దగ్గరికి వస్తే నేను మొత్తం చెప్తాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. ఇక నా క్వశ్చన్ ఏంటంటే, ప్రతి మనిషిలోనూ వీక్నెసెస్ స్ట్రెంగ్స్ ఉంటాయి, ప్లస్లు మైనస్లు. సరే, నాకు ప్లస్ అనేది ఎంత ఉంది అనేది నాకు కొంత అర్థమవుతుంది, కొన్ని ఎదుటి వ్యక్తి చెప్పినా కూడా అర్థమవుతుంది. నీకు ప్లస్లు ఇవి అని. ఉదాహరణ హనుమంతుడు, అతని శక్తి అతనికి తెలియదు అంటారు, ఎవరో చెప్తేనే అతను శక్తిని ఉపయోగించుకుని సముద్రాన్ని దాటాడు అంటారు. అయితే వీక్నెస్లు చాలా ఉంటాయి. స్ట్రెంగ్స్ తక్కువ ఉండి వీక్నెస్లు ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది మనకి. ప్రతి గురించి నేను మాట్లాడట్లేదు, ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు ఏ విధంగా అతను ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి? రియల్గా అతను స్ట్రెంగ్త్ తక్కువే ఉంది అనుకుంటున్నాడు అతను, కానీ వీక్నెస్ అతను ఎక్కువ ఉంది అనుకుంటు, కానీ ఒక అనుకోని అవకాశం వచ్చిందండి. వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అతను అవకాశాన్ని? వీక్నెస్ అనేవి కామన్. ఫస్ట్ నేను స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన ఆలోచన ధోరణి, నా 100% ఇద్దామని ఆపర్చునిటీ వాడుకోవాలి. సక్సెస్ అయితే గెలుపు వస్తుంది, ఓడిపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆలోచన అనే వీక్నెస్ వదిలేస్తే అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు హుసేన్ బోల్ట్ స్ప్రింట్ లో 100 మీటర్లని 0.9 సెకండ్స్ లోనో 7 సెకండ్స్ లోనో దాటాడంటే, వేరే ఎవరైతే రన్నర్స్ ఉంటారో, లాంగ్ రన్నర్స్ ఉంటారు, 800 మీటర్స్, 1000, 1500 మీటర్స్, 3000 మీటర్స్, వీళ్ళందరూ అంటే వాళ్ళు తక్కువని కాదు కదా. మనం ఎంచుకున్న దాంట్లో మన బలహీనత చెక్ చేసుకుని కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడం.
ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలంటే ఆలోచన మార్చుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు. సార్ ఎవరి దగ్గర బాగా సౌండ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నేను అడగాలనుకున్న క్వశ్చన్ జస్ట్ నాకు సార్ అడిగారు, కానీ ఇంకొక చిన్న డౌట్ ఉంది మేడం. మనకు ఆపర్చునిటీస్ తెలుస్తూ ఉంటాయి మేడం. అంటే నాకు స్ట్రెంగ్త్ ని వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా మార్చుకోగలం అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటే, ఆపర్చునిటీ కూడా ఐడెంటిఫై చేయగలిగేంత కొంచెం ఉంటుంది. బట్ ఆ ఆపర్చునిటీని వినియోగించుకోలేకపోతున్నాం మేడం. దానికి మనం ఏం చేయాలనేది ఒక ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు? క్వశ్చన్ యువర్సెల్ఫ్. క్వశ్చన్ చేసుకోండి సార్. అంటే నేను అనట్లే, మీ ప్లేస్ లో నేనున్నా ఐ క్వశ్చన్. ఎందుకు నా తోటి ట్రైనర్స్ అందరు దూసుకెళ్ళిపోతుంటే నేను ఎందుకు ఇక్కడ ఉన్నా? వై మీ క్వశ్చన్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ మీద వర్కౌట్ చేయండి. దెన్ దిస్ విల్ బికమ్ యువర్ స్ట్రెంగ్త్. స్వాట్ అనాలిసిస్ అంతా మేడప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి రాసుకోండి, మీలో ఉన్న వీక్నెస్ ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మీకున్న థ్రెడ్స్ ఏంటి, అంతా క్వశ్చన్స్ మీదే నడుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అనాలిసిస్. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు. ఎస్ శ్రేయ గారు, యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్? హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. యాక్చువల్లీ థ్రెడ్స్ ట్రైనింగ్ దాంట్లో ఏమొస్తాయని చెప్పారు. లైక్ నాకు దాని మీద ఇంకా కొంచెం ఒక ఫుల్ క్లారిటీ కావాలి. థ్రెడ్ అంటే అది అంతగా నాకు ఇంకా రీచ్ కాలేదు. లైక్ ఓకే ట్రైనింగ్ వస్తాయి, బట్ లైఫ్ లో కానీ ఇప్పుడు నేను స్టూడెంట్, నా స్టడీస్ లో కానీ అసలు థ్రెడ్ అంటే ఏంటి, నేను దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నాకు అది కొంచెం చెప్పండి. థ్రెడ్ అంటే బయట నుంచి నీకు తెలియకుండా నిన్ను కంట్రోల్ చేసే ఏ అంశమైనా థ్రెడ్. ఆపద. థ్రెడ్ అంటే ఆపద. ఓకే మ్యామ్. చెప్పి రాదు కదా, చెప్పకుండా వస్తుంది. ఏదైనా థ్రెడ్. అది ఏదైనా, అది నాలెడ్జ్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్కిల్ కావచ్చు, అండ్ మార్కెట్ సడన్ గా మారిపోవడం కావచ్చు. మ్యామ్ నాలో డిస్టర్బెన్సెస్ తెచ్చే వ్యక్తులు కూడా థ్రెడ్స్ అంటారా? ఖచ్చితంగా. మీరు పెరిగిన వాతావరణం, మీరు చుట్టూ ఉన్న వాళ్ళు, మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఆరోగ్య పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఒక మీ ఆరోగ్య పరిస్థితి కాదు, మీకు సంబంధం లేకుండా మీ కుటుంబంలో ఎవరిదైనా ఆరోగ్య పరిస్థితి. ఓకే, అయితే ఒక ఫ్రెండ్ నుంచి నేను బాగా డిస్టర్బ్ అవుతున్నానంటే తను నాకు థ్రెట్ అనే కదా మ్యామ్? అన్ని సార్లు థ్రెట్ కాదు. విల్ డిస్కస్ దిస్ ఆన్ నెక్స్ట్ టాపిక్. యా ఓకే మ్యామ్. శ్రీనివాస్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. నాకు ఏమైందంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్ అయ్యాం మేడం. అనుకోకుండా గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ గా మార్చేసింది. మా పరిస్థితి చివరికి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన సమయంలో థ్రెట్ రావడంతో అందరం ఒక విఆర్ఎస్ గోల్డెన్ షేక్ హ్యాండ్ లో బయటకు వచ్చాము. బయటకు వచ్చాక ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ టెక్నాలజీ, టెక్నికల్లీ, బికాస్ అకాడమిక్ సైడ్ కానీ ఇంతకాలం వర్క్ చేసింది కానీ. బట్ టైమ్లీగా మేము ఏంటంటే అనుకోకుండా మన మహేష్ గుప్తా గారు పోస్టర్ మేకింగ్ అనేది ఒక టెక్నికల్ టాపిక్ గా ఎంటర్ అయ్యాం ఇంపాక్ట్ ఫౌండేషన్. దెన్ ఐ కేమ్ టు నో వాట్ ఈస్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆఫ్టర్ దట్ ఐ కమ్ ఇన్ టు ఈపీఎస్ యాజ్ వెల్ as టీపీ టోటల్ పర్సనల్ టీపీడీ యాజ్ వెల్ as ట్రిపుల్ టీకి దీనికి వచ్చాను. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు మేక్ అన్ ఆపర్చునిటీ. అంటే వాస్తవంగా ఐ బికేమ్ అన్ ఐడియల్ పర్సన్. నౌ ఐ బికేమ్ ఏ రిటైర్డ్ పర్సన్. అనుకోకుండా వచ్చింది ఇది. దిస్ ఐ వాంట్ టు బికేమ్ అన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ మార్చుకోవడం కొరకు నవ్ ఐ మీన్ కన్ఫ్యూజన్ ఏంటంటే వెదర్ ఐ హ్యావ్ టు గో ఫర్ మై నోన్ టాపిక్ టెక్నికల్ సైడ్ ఆర్ అదర్వైజ్ సమ్ మార్కెటింగ్ సైడ్ ఏదన్నా వెళ్ళాలా. ఈ కన్ఫ్యూజన్ లో ఐ మీన్ డైలమా. మీకు ఇప్పుడు వెంటనే ఏం చేయగలరు? వెంటనే ఇమీడియట్ గా ఆపర్చునిటీ గ్రాబ్ చేయాలంటే ఏం చేయగలరు? బికాస్ యాజ్ యూ సెడ్ యు ఆర్ గుడ్ అట్ టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైం యు ఆర్ గుడ్ అట్ రియల్. రెండు కూడా చేసుకోవచ్చు. మల్టిపుల్ టాలెంట్స్, మల్టిపుల్ వర్సటైల్ ట్రైనర్ కూడా. కాకపోతే ఇమీడియట్ గా ఏ పని చేయగలరు అంటే, మీరు రియల్ ఎస్టేట్ ట్రైనర్ గా వెళ్ళాలి అంటే మీ దగ్గర సఫిషియెంట్ నాలెడ్జ్ ఉందా? యు ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. లేదు టెక్నాలజీ వెల్ ఎక్విప్డ్ గా ఉంది, దీంట్లో ఇమీడియట్ గా ఇది చేస్తాను, దాంట్లో నాలెడ్జ్ పెంచుకొని వెళ్తాను. స్వాట్ చేసుకునేదే అందుకు. ఇప్పుడు మీరు స్వాట్ చేసుకోవాలి. యాజ్ ఎ తాటి శ్రీనివాస్ గారు గుడ్ ఎట్ రియల్ ఎస్టేట్ ట్రైనరా, గుడ్ ఎట్
టెక్నికల్ ట్రైనరా అని. ఇప్పుడు మీరు స్వాట్ చేసుకోండి. స్వాట్ అనాలిసిస్ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. మీకు 2 గోల్స్ ఉన్నాయి, 2 గోల్స్ లో ఏది ఎంచుకోవాలి అనేది మీ స్వాట్. ఇప్పుడు ఈ సెషన్ మీకు పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. శరణ్య గారు. హలో మేడం, సెషన్ చాలా బాగుంది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సైకాలజీ చేశారు కదా, సో సైకాలజీ అనేది ఒక ట్రైనర్ కి ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్తారా కొంచెం? డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ సైకాలజీ కోర్స్ చేస్తే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుందని చెప్పను. ఏదైనా సరే లెర్నింగ్ అనేది ఒక యాటిట్యూడ్ అండి. లెర్నింగ్ అనేది యాటిట్యూడ్, ఒక వైఖరి. దాన్ని ఇష్టపడి చేసినప్పుడు డెఫినెట్ గా వస్తుంది. అయితే సైకాలజీ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మీరు సైకాలజిస్ట్ కదా నా గురించి చెప్పండి అంటారు. మీ గురించి చెప్పడానికి ఇది ఆస్ట్రాలజీ కాదు, పామిస్ట్రీ కాదు, అంతకంటే చూసి ఫేస్ రీడింగ్ కూడా కాదు. సైకాలజీ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్, స్టడీయింగ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్. అంతే. ఒక మనిషి అలా బిహేవ్ చేయడానికి ఎలాంటి బిహేవియర్ పొసెస్ చేస్తున్నాడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత దాని వెనుక రీజన్స్ ఏంటి, ఎందుకు ఆ మనిషిలో ఈ పర్సనాలిటీ ట్రైట్ వచ్చింది, ఈ మనిషి ఎందుకు రూడ్ గా మాట్లాడుతున్నాడు. కానీ రూడ్ గా మాట్లాడిన ప్రతి మనిషి రూడ్ కాదు, లోపల చాలా కైండ్ హార్ట్ ఉంటుంది. వాట్ మేడ్ హిమ్ ఆర్ హర్ టు బిహేవ్ లైక్ దట్. ఇలా ఒక ప్యాటర్న్ ని స్టడీ చేసే విధానం. డెఫినెట్ గా ఈ ప్యాటర్న్ మనకు వస్తే మీ ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇస్తారు. మీకు తెలిసింది ఇవ్వకుండా, మీరు ఇవ్వాలనుకుంది ఇవ్వకుండా. డెఫినెట్ గా ఇది ట్రైనర్స్ కి కాంప్లిమెంటే, టచింగే. కాకపోతే దాన్ని మీరు ఆ లెర్నింగ్ అనేది మంచి యాటిట్యూడ్ తో తీసుకోవాలి. సార్ మణికాంత్ గారు. మ్యామ్ ఆడిబుల్ మ్యామ్? Yes, you are audible, sir. మేడం నమస్తే మ్యామ్. నమస్తే సార్. మ్యామ్ మై క్వశ్చన్ ఇస్ హౌ టు ఐడెంటిఫై అవర్ స్ట్రెంగ్స్ మ్యామ్? మీ బలం ఏంటి అని అడిగినప్పుడు మీరు చెప్పలేకపోయారు అంటే మీరు ఒకటి ఆలోచించకండి. ఇప్పుడు మీరు స్టూడెంటా సార్? సార్ మే ఐ నో, ఆర్ యు a స్టూడెంట్? ఇదే స్పోర్ట్స్ పర్సన్ అండి. ఓకే, స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నారు. మీ స్ట్రెంగ్త్ ఏంది అంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు టెల్ దట్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ కోసం వేలకు వేలు డబ్బులు కట్టి కోచింగ్ తీసుకొని సెంటర్స్ కి వెళ్ళి ఆ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా మంది చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ యు ఆర్ బ్లెస్డ్ దట్ యు హ్యాడ్ దట్ ఫిజికల్ ఫిట్నెస్. దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్ వాట్ ఏరియా యూ కెన్ ట్రైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా ట్రైన్ చేసుకుంటారు, మీరు ఎవరిని ట్రైన్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏ పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు, ఏ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంటారు, ఏ విషయాన్ని మీరు ఎప్పుడు అడిగినా చేయగలుగుతారు, ఇలాంటి క్వశ్చన్స్ కి సమాధానమే మీ స్ట్రెంగ్త్. వీటికి చేయలేకపోతే అదే వీక్నెస్. ఒక అంశం పట్ల మీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ ఆలోచన విధానానికి ఎవిడెన్స్ ఎవరన్నా చూపించినా మీ ఆలోచన విధానం మీరు మార్చుకోవట్లేదు, మీ దగ్గర ఎవిడెన్స్ లేదు అంటే మీ వీక్నెస్. ఇదే మణికాంత్ గారు. ఇఫ్ యు ఆర్ దేర్ లెట్ మీ నో. మీ క్వశ్చన్ కనుక నేను ఆన్సర్ చేస్తే, లేదు అంటే ఐ ఎక్స్ప్లెయిన్. మణికాంత్ గారు, బికాస్ బిఫోర్ ఆస్కింగ్ క్వశ్చన్ యూ హావ్ ఇంటూ మ్యూట్ అండి. ఇట్స్ ఓకే సార్, మీరు అడగండి సార్. హలో మ్యామ్. మ్యామ్. ఎస్ సార్. వన్ మోర్ క్వశ్చన్ ఇస్ హ్యావ్ మ్యామ్. ఎస్ సార్, అడగండి. మ్యామ్ ఇప్పుడు నేను అథ్లెట్ కాబట్టి నేను కాంపిటీషన్స్ లో మ్యామ్ కొంచెం పానిక్ అవుతా ఉంటారు మ్యామ్. నేనే పానిక్ అవుతా ఉంటాను మ్యామ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూసి. అంటే మామూలుగా అంత 100% ఎఫర్ట్ పెట్టే వాళ్ళం ఈ కాంపిటీషన్స్ లో, నేషనల్స్ కాంపిటీషన్స్ లో అంత ఎఫర్ట్ పెట్టలేకున్నాం మ్యామ్. మీరు ప్రాక్టీస్ లో మీ బెస్ట్ టైం మీద ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే నేషనల్స్ బెస్ట్ టైం మీద ప్రాక్టీస్ చేస్తారా? మీ టార్గెట్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ టైం? ఎస్ మ్యామ్.
నాలో ఎంత ఉందో అంతా పవర్ యూస్ చేసి నేను అది కాదు సార్, మీ బెస్ట్ టైం అంటే ప్రతి అథ్లెట్ కి తన రేస్ కంప్లీట్ చేయడానికి ఒక బెస్ట్ టైం ఉంటుంది. అవునండి. బోల్ట్ బెస్ట్ టైం ఈస్ ఇన్ బిట్వీన్ 7 seconds to 9 seconds. అది 0 పాయింట్, అది ఆ సెకండ్స్ లో ఉంటుంది. సో మీ బెస్ట్ టైం ఏంటి? మీ బెస్ట్ టైం మీదే ప్రాక్టీస్ చేస్తారా టార్గెట్? మీరు నేషనల్ బెస్ట్ టైం అంటే మీరు ఏ ఈవెంట్ లో ప్రాక్టీస్ చేయాలన్నారో ఆ ఈవెంట్ లో బెస్ట్ టైం మీద ప్రాక్టీస్ చేస్తారా అని అడుగుతున్నాను నేను. అక్కడ వచ్చిన అథ్లెట్స్ బట్టి వాళ్ళకంటే ముందు పరిగెత్తాలనే ఉద్దేశంతో పరిగెత్తారు మ్యామ్. I'm not talking about final race, sir. I'm talking about while practicing what you consider అని అడుగుతున్నాను. ఆ మెడల్ అనేది సాధించే దానికోసం ప్రాక్టీస్ చేశారు మేడం. నేను ప్రాక్టీస్ అంటున్నా, అప్పుడు అక్కడ అలా పరిగెత్తారు. యా, ఐ అండర్స్టూడ్ సార్. ఇప్పుడు మణికాంత్ గారు, మీరు మీ అథ్లెట్ కదా, మీ రేస్ ఏంటి చెప్పండి? 100-200 మీటర్స్ మ్యామ్. స్ప్రింట్ ఈవెంట్ మీది, రైట్? అవును మేడం. స్ప్రింట్ ఈవెంట్ లో వైల్ ప్రాక్టీసింగ్ సెషన్స్ మీ బెస్ట్ టైమింగ్ ఏంటి? నా బెస్ట్ టైం 13 seconds మ్యామ్. 13 seconds. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ 13 seconds మీద చేస్తారా? నేషనల్ బెస్ట్ టైం 9.5 seconds, రైట్? స్ప్రింట్ ఈవెంట్ లో ఇండియన్ బెస్ట్ టైం నా కేటగిరీలో 11.8 మ్యామ్. 11.8. మీరు 11.8 టార్గెట్ తో చేస్తారా, 13.5 లో టార్గెట్ ప్రాక్టీస్ చేస్తారా చెప్పండి అంటున్నా. నేను 11.8 కు రావాలని ప్రాక్టీస్ చేస్తాను. ఎస్. సో మీరు 11.8 మీద ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యువర్ బెస్ట్ టైం టు యూ సార్. మీరు ఎప్పుడైతే 13.5 మీద చేసి దాన్ని 12.5 కి తీసుకొచ్చి 12.5 నుంచి 12 కి తీసుకొచ్చి 12 నుంచి 11.5 కి తీసుకురావాలి, అప్పుడు ఈ పానిక్ ఉండదు. బట్ పానిక్ ఈజ్ అ కామన్ యాక్షన్ ఆర్ కామన్ ఇమోషన్ ఫర్ ఎనీ అథ్లెట్ సార్. అది జనరల్ గా ట్రాక్ లోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఆ మొమెంట్ గన్ షాట్ వినగానే పానిక్ లోంచి బయటకు వచ్చేస్తాం. ఆ గన్ షాట్ సౌండ్ వరకే ఆ పానిక్ అటాక్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఇది మీ రేసే కాదు, ఏ లైఫ్ అయినా సరే మనం మనతో పోటీ పడి మన బెస్ట్ టైం ని మెరుగుపరుచుకున్న తర్వాత మాత్రమే మన కాంపిటీటర్స్ బెస్ట్ టైంకి వెళ్ళాలి. ఓకే, అంటే థాంక్యూ ఇది మ్యామ్. నేను 1500 meters అథ్లెట్ గా ఉన్నప్పుడు నా కోచ్ నాకు చెప్పింది సార్ ఇది. Happy evening, ma'am. Yes, sir. I have 2 questions, ma'am. The first question, number 1, can we convert all threats into opportunities? That is first question. No, because contingency is not in our hand. Sometimes survival is important than an opportunity. Sometimes ఇప్పుడు వరద వచ్చినప్పుడు కొట్టుకుపోయేటప్పుడు బ్రతకడమే ఆపర్చునిటీ. So in that case, all the threats can be turned into opportunities. That opportunity ni meer ela deni opportunity and treat చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అగైన్ యువర్ యాటిట్యూడ్ క్రియేట్స్. ఇక్కడ నన్ను అడిగితే నేను అన్ని చేసుకుంటా అని చెప్తా, కానీ ఎవరన్నా వచ్చి వరదలు వచ్చినప్పుడు అంటే ఆ బ్రతకడం ఆపర్చునిటీ, బ్రతకలేకపోతే ఆ థ్రెట్ కెన్ నాట్ బి కన్వర్ట్ ఇంటూ ఆపర్చునిటీ. సో యువర్ యాటిట్యూడ్ డిసైడ్స్. yes sir. ఇంకో పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఓకే కరోనా వల్ల నాకు ఒక 3-4 ఆపర్చునిటీస్ వచ్చాయి, లైక్ ఇంపాక్ట్ కావచ్చు లేదా ఇంకేంటి, నాకు అన్ని చేయాలని ఉంది. అన్ని ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకోవాలనుకోవడం అది వీక్నెస్ ఆ స్ట్రెంగ్త్? డెఫినెట్ గా అన్ని చేసుకోవాలి అనుకోవడం స్ట్రెంగ్తే, కానీ అన్ని చేసుకునే క్రమంలో అన్నిట్లోనూ ఫీజు కట్టి అన్ని ఏడింటికే ఉంటే అన్ని కంప్లీట్ చేయాలనుకోవడం వీక్నెస్. అన్ని కోర్సెస్ కాదు, ఇది కోర్స్, ఇది లెర్నింగ్, ఇంకోటి బిజినెస్ ఎర్నింగ్ కావచ్చు. వచ్చిన ఆపర్చునిటీస్ మీ కరెంట్ జాబ్ కి కాంప్లిమెంట్ అయ్యే వాటినే మీకున్న టైం, మీరు టైం మేనేజ్మెంట్, మళ్ళీ చెప్పా, డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్ ఇస్ అ స్ట్రెంగ్త్ ఫర్ ద ట్రైనర్. ఆ టైం సపోర్ట్ చేసి మీకు మీ కరెంట్ జాబ్ కి కాంప్లిమెంట్ అయ్యే ఆపర్చునిటీస్ ఎంచుకోవాలి. అందుకే స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఎస్ సార్, బాలరాజ్ గారు. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. నాకు చిన్న డౌట్స్ మేడం. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ద్వారా మీరు టీచర్ చేశారు కాబట్టి, నేను ఒక టీచర్ మేడం, గవర్నమెంట్ టీచర్, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కొంచెం ఎక్స్‌ప్లెయిన్? అసలు టీచర్ కమ్ ట్రైనర్ అనేది కాంబో ప్యాక్. కాంబో ప్యాక్ ఫస్ట్, ఎందుకంటే టీచర్లకి స్టేజ్ ఫియర్ ఉండదు, మన స్టేజ్ ఫియర్ మీద వర్కౌట్ చేయాల్సిన పని పెద్దగా ఉండదు, అది మన స్ట్రెంగ్త్ కాబట్టి. ఇప్పుడు వీక్నెస్ లకు ఎక్కువ టైం దొరుకుతుంది. వీక్నెస్ ని స్ట్రెంగ్త్ గా చేసుకోవడం ఏంటంటే, జనరల్ గా మన టీచర్ కమ్యూనిటీలో మనం చెప్పడం అలవాటు అయిపోయి వినడం తక్కువ తీసుకుంటాం కాబట్టి లిజనింగ్ స్కిల్స్ పెంచుకోవాలి.
ఓకే మేడం. ట్రైనింగ్ ఇండస్ట్రీలో తక్కువ మాట్లాడి ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనకి ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటది కాబట్టి ఆ ఎక్కువని తక్కువ చేసుకుంటే రిఫైన్ అయిపోతాం. మీరు డెఫినెట్ గా ఎందుకు ట్రైనింగ్ ఇస్తాము అంటే నేను 3 అంశాలు చెప్పాను. ఒకటి, మనం వాళ్ళకి నాలెడ్జ్ ని వాళ్ళ బ్రెయిన్ లో వేసి వాళ్ళ నాలెడ్జ్ ని పెంచుతున్నామా, వాళ్ళ మేధోశక్తిని పెంచుతున్నామా, వాళ్ళ ప్రవర్తన మారేలాగా మోటివేట్ చేస్తున్నామా, వాళ్ళకి హ్యాండ్ఫుల్ ఆఫ్ స్కిల్ నేర్పిస్తున్నామా. అంటే ఏం జరుగుతుంది సొసైటీలో, మీకు కాంట్రిబ్యూషన్, మీకు సొసైటీకి మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో మీకు ఏది, ఎక్కడ మీరు కాంట్రిబ్యూట్ చేయగలరు, ఎక్కడ మీరు సాటిస్ఫాక్షన్ పొందగలరు, అక్కడ మీరు ట్రైనింగ్ ఎంచుకోవచ్చు సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఇందా చెప్పారు కదా ఫిజియలాజికల్ నీడ్స్ ఇన్ బాడీ లాంగ్వేజ్ అనేది, అవి ఏమేమి ఉంటాయి? అలాగే మీరు ఇండస్ట్రియల్ సైకాట్రీ ఆర్ క్లినికల్ సైకాట్రీ, మీరు స్పెషలిస్ట్ అనేది దేంట్లో? మీరు కార్పొరేట్ సైడ్ ఏమైనా రాగలరా ట్రైనర్ గా? Yeah, sir. Opportunity has been provided. I am ready to grab the opportunity. Okay. స్టార్ట్ చెప్పడమే కాదు సార్, నేను స్టార్ట్ చేసుకుంటాను. మేడం కొన్ని థ్రెడ్స్ లో ఇలాంటి ప్లాట్ఫామ్ లో రకరకాల మనుషులతో కలిసి పనిచేయడం కూడా ఆపర్చునిటీ. మనకు తెలియదు ఎక్కడి నుంచి ఆపర్చునిటీ వస్తుంది. ఇందాక ఒకసారి రిలేషన్షిప్ నాలెడ్జ్ నేను ఇస్తా అన్నారు. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, యూజ్ ఇట్, యూటిలైజ్ ఇట్. Yes. Hey, mostly you are interested in industrial psychology or clinical? Sir, actually, I'm not a clinical psychologist, sir. I'm a counseling psychologist, and I had a specialization in industrial psychology, and where I teach for the BTech students. And I'm na counseling field lo I'm doing, sir, guidance and counseling and in organizational psychology both, but I'm not a clinical psychologist. Sir, unmute చేసుకోండి. ఎస్ మేడం. స్పీకర్ గా ట్రైనర్ గా స్వాట్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి మేడం? ఎందుకంటే మొన్నటి వరకు స్పీకర్ గా ఉండి ఇప్పుడు ట్రైనర్ గా ఉండేటప్పుడు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి రావడానికి ప్రయత్నం చేస్తారు, కొంచెం వేరియేషన్ చేసి ఎలా స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి? స్పీకర్ క్వాలిటీస్ ఏంటో మీరు చెక్ చేసుకోండి సార్. వాట్ ఎగ్జాక్ట్లీ స్పీకర్ ఈస్, వాట్ ఎగ్జాక్ట్లీ ట్రైనర్ ఈస్. ఆ 2 క్వాలిటీస్ లో చాలా క్వాలిటీస్ కలవవు, కొన్నేమో కాంప్లిమెంట్ అవుతాయి. అంటే స్పీకర్ పుస్తకాలు చదవాలి, స్పీకర్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, స్పీకర్ కూడా మంచి కంటెంట్ ఇస్తుంటారు, చాయిస్ ఆఫ్ వర్డ్స్ బాగుంటాయి, స్పీకర్ కూడా మంచి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఒకసారి స్పీకర్ గా ఇవన్నీ అవైల్ చేసుకున్నప్పుడు దెన్ గో ఫర్ ద ట్రైనర్. ఓన్లీ స్పెసిఫిక్ గా ట్రైనర్ ఉండాల్సిన స్పీకర్ కి ట్రైనర్ కి పెద్ద కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే సార్, ట్రైనర్ తక్కువ మాట్లాడి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, స్పీకర్ ఎక్కువ మాట్లాడతారు. అయితే స్పీకర్ మాట్లాడిన తర్వాత రెసిప్రొకేషన్ అనేది 70-30. ట్రైనర్ కి అలా ఉండదండి. ట్రైనర్ ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేను ఈ అంశం నేర్పిస్తాను అంటే ఆ డిజైరబుల్ చేంజ్ అనేది మన ఆడియన్స్ దగ్గర మనం ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయే లోపే తీసుకురావాలి. అలా అవసరం లేదు. సో అది హ్యాపీ చెక్. బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది సార్. ట్రైనర్ కి యు ఆర్ ఆల్ బ్లెస్డ్, మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, టెక్నాలజీ అందుబాటులో ఉంది, గూగుల్లో చూడండి. వాట్ ఇస్ స్పీకర్ ఎలా ఉండాలి, ట్రైనర్ ఎలా ఉండాలి, ట్రైనర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్పీకర్ ఆబ్జెక్టివ్స్, డెఫినెట్‌గా యు విల్ లెట్ టు నో ద డిఫరెన్స్. యా ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్. ఎస్, మనం సెషన్ ని ఎండ్ చేసే ముందు మన కోఆర్డినేటర్స్ 1 minute యాడ్ చేయమందాము. వేణుగోపాల్ సార్. Yes, sir. Thank you so much for giving wonderful opportunity, sir. It's a wonderful session అండి. SWOT analysis, strengths, weaknesses, opportunities, threats. ఒక ట్రైనర్ కి మనం ఏమేమి వీక్నెసెస్ ఉంటాయి, ఏమేమి వీక్నెస్ ని మనం స్ట్రెంగ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ ఏముంటాయి, థ్రెట్స్ ఏముంటాయి,
చాలా చక్కగా మేడం చెప్పారు. అండ్ ఈవెన్ ద వే షీ హాజ్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా చక్కగా ఉంది. ఐ హోప్ ఆల్ ద ట్రైనర్స్, budding trainers get to know what is their strengths and weaknesses and opportunities in this field and threats also by end of this session. Thank you so much. Thank you, Andy. Thank you very much. Ratnasekhar sir. సార్ మీరు కంటిన్యూ చేసేయండి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ మేడం. ఈరోజు సెషన్ చాలా అత్యంత అద్భుతంగా, అంటే వాళ్ళు ఏదైతే మన యొక్క ట్రైనర్స్ ఏదైతే డౌట్స్ అడిగారో, సో ఆల్మోస్ట్ క్లియర్. వాళ్ళు యాజ్ ఏ ట్రైనర్ గాను వాళ్ళు ఉన్న ఆపర్చునిటీస్ ఏ విధంగా గ్రాప్ చేసుకోవాలనే ఒక ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చేయడమే కాకుండా వాళ్ళకి డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. సో మచ్ డౌట్స్ ఏదైతే ఉన్నాయో టిపికల్ టాపిక్ మీద, సో ఐ హోప్ ఆల్మోస్ట్ క్లియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఎక్సలెంట్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, రాజేశ్వరి మేడం. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for opportunity given. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మనము బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ అనౌన్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్ లో ఏదైతే మేము వాయిస్ మెసేజ్ పెట్టామో దాన్ని ఒకసారి మరొకసారి క్లియర్ గా వినండి. వినని వాళ్ళు మరొకసారి క్లియర్ గా వినండి. మనకు ఆల్రెడీ 2 ఇంపార్టెంట్ కొన్ని మనం చేయాల్సిన టాస్క్లు ఉన్నాయి. దట్ మీన్స్ ఏంటి అంటే కొంతమంది లీడర్స్ ని మేము ఇన్వైట్ చేస్తున్నాము. అందులో